నమస్తే. నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. భగవద్గీత గురించి ఎవరు మాట్లాడినా మాకు ఒక కాన్ఫిడెన్స్‌ని ఇచ్చేటువంటి గ్రంథంగా కొంతమంది చెప్తుంటారు. కొంతమంది డిప్రెషన్‌ని దూరం చేస్తుందంటారు. మరికొంతమంది మేనేజ్‌మెంట్ గురువులాగా మాకు భగవద్గీత సహకరించింది అని చెప్తుంటారు. భగవద్గీత అంటే యాక్చువల్‌గా ఏంటి? దాన్ని మనం ఎలా తీసుకోవాలి? ఆన్ ద హోల్ భగవద్గీత మనకేం చెప్తోంది? డిసెంబర్ 1 గీతా జయంతి సందర్భంగా మనం మాట్లాడుతున్నాము భగవద్గీత ఫౌండేషన్ ఫౌండర్ డాక్టర్ ఎల్వి గంగాధర శాస్త్రి గారితో. కృష్ణం వందే జగద్గురుం. జయ శ్రీకృష్ణ. కృష్ణ జై వందే శ్రీకృష్ణ. జగద్గురు. ఎలా నమస్కారం. ఉన్నారు? బాగున్నాను కవిత గారు. మీ ఐ డ్రీమ్ ఛానల్ ద్వారా కూడా ప్రపంచవ్యాప్తంగా ధర్మ బంధువులందరికీ, గీత అనుయాయులు, అనుచరులు అంటే ఫాలోవర్స్ అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరానికి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని నిమిత్తంగా చేసుకుని ప్రపంచ మానవాళిని సన్మార్గంలో నడిపించడం కోసం చేసిన ఉదాత్తమైన కర్తవ్య బోధ దేశ కాల జాత్యాదులకై వయోవర్గ లింగ విభేదాలకి తావు లేకుండా సర్వమానవాళి శ్రేయస్సును అభ్యుదయాన్ని కాంక్షిస్తూ చేసిన మహోదాత్తమైన ఎక్స్పైరీ డేట్ లేని ఉపదేశం భగవద్గీత జరిగి సరిగ్గా 5126 సంవత్సరాలైంది. గీతా ప్రెస్ వాళ్ళు చేసిన పరిశోధనల ప్రకారం, అలాగే శ్రీ 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 విద్యాప్రకాశానంద గిరి గారు, అంతకుముందున్న అనేక మంది స్వామీజీలు, ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల ఫలితంగా మనకిప్పుడు తెలుస్తోంది 5126 సంవత్సరాలైంది ఈ సంవత్సరానికి భగవద్గీతోపదేశం జరిగి. అందుకని అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు. ఈ సందర్భంగా గీతా జయంతి ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు మనం డిసెంబర్ 1 అన్నాం. డిసెంబర్ 1 అనేది ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 రాదు. ఇది తిథులను బట్టి జరుగుతుంది. ఇది భారతీయ సంస్కృతి. ఈ తిథి ఏమిటంటే మార్గశిర శుద్ధ ఏకాదశి. ఈ తిథి నాడు కృష్ణుడు అర్జునుడికి భగవద్గీతోపదేశం చేశాడు. చెయ్యగా సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పగా ప్రపంచానికి తెలిసిన రోజు ఇది. సో ఆ సందర్భంగా అందరికీ ఇది మదర్స్ డే, ఫాదర్స్ డే ఎలాగా అలా అనుకుంటే సరదాగా గీతా డే అనండి. ఏదో రూపంలో గుర్తుపెట్టుకోవడం మనకి చాలా 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 అత్యంత ఆవశ్యకం. మా భగవద్గీత ఫౌండేషన్ కూడా ఏం చెప్తుందంటే, ఈ రోజుని మనం వరల్డ్స్ టొబాకో డే ఏమిటనేది నాన్సెన్స్. అది వరల్డ్స్ ఇంకోటి ఏదో డే రకరకాలుగా అసలు మనం ఆ డేలన్నీ అర్థబద్ధం లేకుండా ఈ డే జరుపుకోవాలా, ఈ డే గురించి ప్రస్తావించాలా అనిపిస్తుంటుంది. నిజంగా డే జరుపుకోవాలంటే మానవాళి శ్రేయస్సు, మనిషి జ్ఞానం ఉండాలిరా. కనీసం మనకేదైనా చిరాకు వస్తే ఏమి జ్ఞానం రా అంటాం మనం, జ్ఞానంతో బతకరా అంటాం మనం చిరాకు వస్తే. అంటే అందుకని అంటే మనిషి ఎలా ప్రవర్తించాలో ఉచిత అనుచిత జ్ఞానం, ఏం చేయాలో ఏం చేయకూడదు, ఏం తెలుసుకోవాలో ఏం తెలుసుకోకూడదు, ఏం తెలుసుకుంటే మనిషి శాశ్వతుడవుతాడో, ఇవన్నీ చెప్పబడే జ్ఞానం ఒక భగవద్గీత ద్వారానే ప్రపంచానికి పంచిపెట్టబడింది. నేను చాలా ఫ్రీక్వెంట్గా చెప్తుంటాను, ప్రపంచంలో అత్యధిక ప్రాంతం అజ్ఞానాంధకారంలో మునిగి ఉన్న సమయంలో భారతదేశం ప్రపంచానికి వేదం రూపంలో జ్ఞానం అనేది బోధించింది. మళ్ళీ సకాలంలో దాన్ని 2 సార్లు పిండి, ఒకసారి పిండిందేమో ఉపనిషత్తులైంది, ఇంకోసారి మళ్ళీ ఆ ఉపనిషత్తులన్నీ పిండి భగవద్గీత రూపంలో ఇంకా చాలా సంక్షిప్తంగా, నాన్న ఇది ఒక్కటి చదివితే గీత సుగీత కర్తవ్యా కిమన్యై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మా వినిశ్రుత అంటాడు. అంటే హిందూయిజానికి సిలబస్ అనంతం. ఇంత పెద్ద సిలబస్ ఒక జీవితంలో చదివే అవకాశం లేదు స్వామి. పురాణాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, వేదాలు, బ్రహ్మసూత్రాలు, ఇది కాక అనేక శాస్త్రాలు, ఇవన్నీ చదివే అవకాశం మాకు లేదు. మా నిత్య జీవితంలో మా శరీర యాత్ర కోసం అనేక పనులు చేయాల్సి వస్తుంది. ఈ పనుల మధ్యలో ఎక్కడ టైం దొరుకుతుంది, ఎక్కడ మైండ్ సెట్, ఎక్కడ మెంటల్ పీసు, ఆ పుస్తకం పట్టుకుని చదివే మానసిక స్థితి, ఇవన్నీ మాకు లేవు. అందుకని కన్ఫ్యూజ్ చేయకుండా ఎక్కడ ఏది చదివితే అన్నీ చదివినట్టు అది చెప్పండి స్వామి అని అడిగితే వేదవ్యాస మహర్షి అన్నమాటది. గీతా సుగీత కర్తవ్య కిమన్యై శాస్త్ర విస్తరై యా స్వయం పద్మనాభస్య
అంటే సాక్షాత్తు పరమాత్ముని ముఖపద్మం నుండి సకాలంలో వెలువడిన మహోత్కృష్టమైన దివ్య సందేశం సర్వమానవాళి కోసం ఉద్దేశించబడిన అభ్యుదయ నిశ్రేయస మార్గాలని మహోదాత్తమైన పద్ధతిలో అర్జునుని నిమిత్తంగా చేసుకుని మనందరికీ, అది కేవలం అర్జునుడికి కృష్ణుడి కంటే ఎప్పుడో దాని ఎక్స్పైరీ డేట్ అయిపోయేది, కానీ ఇవాళకి దాని మీద ప్రపంచవ్యాప్తంగా అధ్యయనాలు జరుగుతున్నాయంటే చిన్న విషయం కాదు. అనేక సందర్భాల్లో అనేక మంది దేశస్థులు అనేక ప్రాంతాల నుంచి, అనేక దేశాల నుంచి దీన్ని తగిన సందర్భాల్లో దీని గురించి ప్రస్తావిస్తున్నారంటే అది చిన్న విషయం కాదు. అందులో అంతుందన్నమాట. సర్వకాలాలకి, సర్వ జాతులకి, సర్వ దేశాలకి వర్తించే విధంగా చేసిన మహోదాత్తమైన ఉపదేశం అన్నమాట. కాబట్టి దీన్ని మార్గశిర శుద్ధ ఏకాదశి అని గుర్తుపెట్టుకుని, రెండవది ఒక ఉపదేశానికి, ఒక పుస్తకానికి పుట్టినరోజు పండగ అనేది మనం ఊహించగలమండి? పుస్తకానికి పుట్టినరోజు పండగ. మీరు ఇతర గ్రంథాలు, ఇతర మతాలు, ఇతర గ్రంథాలు, ఇతర ప్రీచెస్ అసలు దేనికి వాటికి ఆధారాలు కూడా లేవు. ఎప్పుడు చెప్పబడినాయో ఆధారాలు లేవు. అసలు ఉన్నాయో లేదో కూడా తెలియదు. మధ్యలో ఎవరు రాశారో తెలియదు. ఒకవేళ రాస్తే, ఒకవేళ చెప్తే అవి మానవులు మాత్రమే. కానీ భగవద్గీత దాని పేరులోనే ఉంది. సాక్షాత్తు భగవంతుడే స్వయంగా యా స్వయం పద్మనాభస్య. సో ఆయన ద్వారా సాక్షాత్తు పరమాత్మ ముఖపద్మం నుండి వెలువడిన దివ్యవాణి. కాబట్టి అది మంత్రం. మనిషి మాట్లాడితే మాట, అదే మాట మాట్లాడితే, పరమాత్మ మాట్లాడితే అది ఉపదేశం, అది మంత్రం. అలా చెప్పబడింది. కాబట్టి ఈ రోజుకి దాని మహత్తేంటో మనం తెలుసుకోగలుగుతున్నాం. అది ఈ మంత్రోపదేశాన్ని ఒక కర్తవ్యంగా బోధించి, జస్ట్ రీడింగ్ టెక్స్ట్ లాగా కాకుండా భగవద్గీతని ప్రాక్టీసింగ్ టెక్స్ట్గా దాన్ని అనుకుని ఒక్కొక్క శ్లోకాన్ని చదివి ఫస్ట్ లెవెల్, రెండో లెవెల్ దాని తాత్పర్యం అర్థం చేసుకుని, థర్డ్ లెవెల్ దాన్ని ఆచరించి, ఫోర్త్ లెవెల్ దాన్ని ప్రచారం చేసి, ఫిఫ్త్ లెవెల్ దాన్ని ఎవడిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడితే వీలైనంత వరకు ఫస్ట్ లెవెల్లో దాన్ని ఖండించటం, సెకండ్ లెవెల్లో ఎడ్యుకేట్ చేయటం, థర్డ్ లెవెల్లో అప్పటికీ వినకపోతే తగిన విధంగా వాడికి బుద్ధి చెప్పటం. ఇది మన ధర్మాన్ని, మన సనాతన ధర్మాన్ని కాపాడుకునే ప్రధానమైన పద్ధతి. నువ్వు దాన్ని సేఫ్ గార్డ్ కూడా చేసుకోవాలి, దాన్ని ఫేస్ చేయాలి, దాన్ని రక్షించుకోవాలి. ఎవడు పడితే వాడు గడ్డలేసి కొట్టే పరిస్థితిలో ఉంది వాళ్ళ సనాతన ధర్మం. హిందూ ఐడియాలజీ ఆఫ్ హిందూయిజం ఈజ్ సో స్ట్రాంగ్, కవిత గారు. బట్ ఈ హిందూస్ ఆర్ సో వీక్. దీన్ని రక్షించుకోలేని స్థితిలో ఉన్నారు. అది చెప్తున్నప్పుడు నేను చాలా ఉద్వేగానికి లోనవుతా, బాధకు లోనవుతా, దుఃఖం వచ్చేస్తుంటుంది. ఈ దేశంలో హిందువులు ఉన్నారా? ఉన్నారు. బతికే ఉన్నారా? క్వశ్చన్ మార్క్. ఎందుకలా అంటే 126 మంది టూరిస్టులని కాశ్మీర్లో, ఈ దేశంలో, రాముడు పుట్టిన దేశంలో, కృష్ణుడు పుట్టిన దేశంలో పాయింట్ బ్లాంక్లో కనిపెట్టి, ఎవడో తెలుసు కదా, పాయింట్ బ్లాంక్లో కనిపెట్టి నువ్వు హిందువా అని అడిగి, హిందూ దేశంలో నువ్వు హిందువా అని అడిగి, హిందువునే అంటే కాల్చి చంపేశాడంటే, చంపేసినా కూడా ఒక్క హిందువు కూడా రోడ్డు మీదకి రాలేదంటే, హిందూయిజం అని ట్యాగ్ పెట్టుకుని, మేము హిందూ స్వామీజీస్ అని ట్యాగ్ పెట్టుకుని, ఒక్క స్వామీజీ కూడా రోడ్డు మీదకి వచ్చి ఏ విష్ణు సహస్రనామం, ఏ లలితా సహస్రనామం, ఏ భగవద్గీత పారాయణం పేరుతో ఒక్కొక్కరికి కొన్ని లక్షల మంది అనుయాయులు ఉన్నారు, కొన్ని లక్షల మంది భక్తులు ఉన్నారు. వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేయచ్చు. మేము శాంతియుతంగా ఈ దేశంలో జరిగిన ఈ దుష్కృత్యానికి, హిందూయిజం ఉనికికి కలిగిన భంగానికి మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం శాంతియుతంగా అని ఎవడన్నా ఒక్కడి ముందుకు వచ్చాడా? నువ్వేమిటంటే హిందూ అంటావు. హిందూ అనే ప్రతి ఒక్కడికి రెస్పాన్సిబిలిటీ ఉంది కదా, హిందూ అని కాల్చి చంపేస్తే. ఈ దేశంలో, మన దేశంలో. బయట అంటే దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ బయట ఎక్కడన్నా జరిగినా కూడా మిగతా మతాలన్నీ స్పందిస్తాయే. ఇండియాలో ముస్లింకి ఏమైనా అవమానం జరిగితే ముస్లిం కంట్రీస్ అన్ని స్పందిస్తున్నాయే. హిందూయిజానికి ఒక దేశం కదా, మీరు జీవించి ఉన్నారా? అది కదా భగవద్గీతలో చెప్తోంది. మీరు స్పందించకుండా అట్లా నిర్వీర్యులై ఉన్నారు అంటే, క్లైబ్యమాస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ఠ పరంతప. త్యక్త్వా వదిలిపెట్టు, ఉత్తిష్ఠ లే, జాగృతం, నువ్వు జాగృతావస్థ స్థితిలోకి రా అంటే నిద్రలే. క్షుద్రం హృదయ దౌర్బల్యం, క్లైబ్యం అంటే క్లీపత్వం, అంటే నపుంసకత్వం, బలహీనత అన్నీ వదిలిపెట్టి లే ధర్మం కోసం, ఫైట్ ఫర్ ది ధర్మ అన్నాడు. ఫైట్ ఫర్ ది ధర్మ.
అనేక సందర్భాల్లో చెప్తాడు. గుడికి పెడుతున్నావు, దండం పెట్టుకుంటున్నావు, భక్తుడనే ప్రకటించుకుంటున్నావు, నీకంటే మించుడి భక్తుడు లేడని తెగ ఫీల్ అయిపోతున్నావు, ఆ విగ్రహానికి ఇచ్చిన కిరీటం నాదే అని ఆనందపడిపోతున్నావు, దేవుణ్ణి ఏదో సాటిస్ఫై చేసినట్టు. రోజుకు 100 ప్రదక్షిణాలు చేస్తున్నావు. తీరా చూస్తే పొద్దున్నే పేపర్లో వార్త ఏమని, నువ్వు దర్శించుకున్న గుడే, ఆ గుడిని కూలగొట్టారు, ఆ విగ్రహాన్ని కూలగొట్టారు హిందూ దేశంలో. దీన్ని ప్రభుత్వాలు వెనకేసుకొచ్చి వాడెవడో మతి భ్రమించిన వాడు అంటే ఇతర మతస్థులు చేసిన వాళ్ళని వెనకేసుకొస్తూ వాడు మతి భ్రమించిన వాడు అని వాడి మీద ట్యాగ్ వేసి వాడిని రక్షించే ప్రయత్నం చేస్తున్నారు అన్ని ప్రభుత్వాలు. హిందువుడు అక్కడ ముందుకు రాడు. వాడు బయటకు వచ్చి మైకుల ముందు ప్రెస్ మీట్ పెడితే వాడు బీజేపీ వాడు అనమాట. వాడి మీద ముద్ర. జై శ్రీరామ్ అంటే బీజేపీ, జై శ్రీరామ్ అంటే మతం. మతం కాదురా నాన్న, ప్రపంచంలో ఇతరాలు మతాలు. భారతదేశంలో మతం కాదు మనదున్నది. హైందవం అంటే ధర్మము. ధర్మము, ధర్మానికి ఉండే ఐడియాలజీ ఏమిటో తెలుసా? సర్వే జనా సుఖినో భవంతు. హిందూయిజాన్ని గట్టిగా కాపాడాలి. హిందూయిజం అంటే సనాతన ధర్మం అని అర్థం. ఇది మతం కాదు. ఇందాక చెప్పాను సర్వశ్రేయోదాయకం, సర్వే జనా సుఖినో భవంతు అంటున్నాం. సుఖినో భవంతు అని. మిగతా మతాలు అలా అనవు. మనది కూడా ఒకవేళ మతమే అయితే, మనకు కూడా అదే జబ్బు కనుక మనకు ఉండుంటే ఓన్లీ హిందూ జనా సుఖినో భవంతు అనాలి. అంటలేదు మనం. కంటికి కనిపించిన మానవుడు కూడా, కంటికి కనిపించని మానవుడు కూడా, కంటికి కనిపించని ప్రతి ప్రాణి 84 లక్షల రకాల జీవరాశులు క్షేమంగా ఉండాలి. ఇవి కాక పంచభూతాలు క్షేమంగా ఉండాలి. ప్రకృతిని కాపాడుకోవాలి. అందుకని చెట్టుకి పుట్టకి హిందువులు ఎందుకు పూజ చేస్తారంటే అన్నిట్లోనూ దైవాన్ని దర్శించడం అనే కాన్సెప్ట్. ఎంత గొప్పవాళ్ళరా వీళ్ళు. ఇది తెలుసుకోండి, ఈ ఉనికి తెలుసుకోండి, ఈ ఉదాత్తత తెలుసుకోండి. ఈ పుణ్యభూమో, ధన్యభూమో, కర్మభూమో, వేదభూమో, దీని ఉదాత్తత తెలుసుకోండి, దీని పవిత్రత తెలుసుకోండి, దీని ఐడియాలజీ తెలుసుకోండి. ఎంత గొప్పవాళ్ళండి, ఎంత ఎంత ధన్యమైన భూమి అండి ప్రపంచంలో. నేను 18 దేశాలు తిరిగాను కవిత గారు, 18 దేశాలు. ఎక్కడా ఇంతటి సమానత్వం. నువ్వు నేను సమానమే. ఆత్మౌపమ్యేన సర్వత్ర, ఆత్మౌపమ్యేన సర్వత్ర సమౌ పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం సయోగి పరమో మతః. ఒక మనిషి మాత్రమే కాదు కవిత గారు, సర్వ మానవాళి మాత్రమే కాదు, సర్వ ప్రాణుల సుఖదుఖాలని తన సుఖదుఖాలతో పోల్చుకొని చూసేవాడే నా దృష్టిలో గొప్ప యోగి. వాడు యోగం కలవాడు. నాతో యోగానికి అర్హుడు, నాతో సంగమానికి అర్హుడు అంటాడు పరమాత్మ. ఏంటండి ఎంత గొప్ప ఐడియాలజీ అది. ఇప్పుడు మీరు అన్నారు ఎవరు స్పందించలేదు, బయటకు వచ్చి ఎవరు మాట్లాడలేదు. విష్ణు సహస్రనామ, లలితా సహస్రం పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా రెస్పాండ్ అయ్యారు. మన భారతదేశ ప్రభుత్వం కూడా రెస్పాండ్ అయింది. ఆపరేషన్ సింధూర్ అనేది చెప్పి అదే చెప్పేది. అక్కడ ఓన్లీ హిందువులు అనే భావన కాదు కదా, అక్కడ అంతా మన భారతీయులు, లేకుంటే అక్కడికి వచ్చిన వాళ్ళంతా పర్యాటకులు అని కదా రెస్పాండ్ అయింది. పర్యాటక కాదు తల్లి, మీరు రావాల్సినంత అది ఉద్యమ స్థాయిలో రావాలి, ఉద్యమ స్థాయిలో రావాలి. ఇప్పుడు మీరు నిన్న అంటే మిగతా వాళ్ళు అంటే నేను ఎందుకు చెప్తున్నాను అంటే, మిగతా వాళ్ళ మీద ఇప్పుడు నా కాన్సెప్టే భగవద్గీత అన్నప్పుడు మిగతా వాళ్ళు నేను ఎందుకు ద్వేషిస్తాను? నా కాన్సెప్ట్ భగవద్గీత. ఆ భగవద్గీతను బోధించిన నా టీచర్ ఎవరో తెలుసా? మన టీచర్ ఎవరో తెలుసా? విశ్వగురు ఎవరో తెలుసా? శ్రీకృష్ణ పరమాత్మ. ఏమన్నాం మనం? కృష్ణం వందే జగద్గురుం కదా. ఆ గురువు ఐడియాలజీ ఏమిటో తెలుసా? మనమందరము ఒక్కటే, మనందరికీ ఒక్కడే. అది చెప్తున్నాడు. వాడికి పేరు లేదు, ఏ పేరైనా సరే. ఏ పేరుతో ఏ యధామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అని చెప్తున్నాడు. నేను ఏమంటానంటే, నేనే అమెరికా వెళ్తే, నేను రెగ్యులర్గా ఈ తానాల ఆటాలకు వెళ్తే నేను వ్యాఖ్యానం చేసిన సందర్భాలు ఉన్నాయి, నా కృష్ణ ప్రార్థనతో ప్రారంభమైన సందర్భాలు ఉన్నాయి, నా భగవద్గీత ప్రార్థనతో ప్రారంభమైన సందర్భాలు ఉన్నాయి. అలా పిలుస్తారు. అలా పిలిచినప్పుడు కార్యక్రమానికి అసలు ఈ ప్రార్థన కంటే ముందు భారత జాతీయ గీతం, అమెరికా జాతీయ గీతం రెండూ కలిపి పాడతారు. రెండూ కలిపి పాడి పూర్తయ్యేంత వరకు అక్కడ ఉన్న తానాలు ఆటాలు అక్కడికి హాజరైన ప్రతి ఒక్క బంధువు, ప్రతి ఒక్క భారతీయుడు లేచి అలా పూర్తయ్యేంత వరకు నిలబడి ఉంటాడండి. ఇది భారతీయుల సంస్కారం. నువ్వెక్కడున్నావురా? ఇక్కడ గాలి పీలుస్తూ, ఇక్కడ మట్టి మీద నిలబడి అన్ని ఆనందాలు, అన్ని శ్రేయస్సులు అనుభవిస్తూ, అన్ని స్థాయిలు అనుభవిస్తూ, అసలు ఇవాళ ఇంకెంత దారుణమైన స్టేజ్లో ఉందంటే, ఈ దేశం నాశనం చేయడం కోసం ఇప్పుడు ఈ మధ్యన పేపర్లో చూసాం కదా, చాలా పెద్ద పెద్ద పోస్టులో ఉన్న వాళ్ళందరూ రకరకాల వింగ్స్లో చొరబడిపోయి అక్కడ డాక్టర్ ఏంటండి?
ఈ దేశ నాశనం చేయడానికి కుట్రలో భాగం ఒక డాక్టర్ కూడా అని మనకు ఒక నెల రోజుల నుంచి వింటలేదు. వరుసగా చాలా మంది ఉన్నారు. ఒకరే కాదు. ఒకళ్ళు కాదు, వీళ్ళందరినీ తవ్వుతుంటే అంటే ఎంత పెద్ద పెద్ద పదవులు భోగాలు అనుభవిస్తూ ఎక్కడైతే ఏ తల్లి ఒళ్ళో అయితే ఉన్నారో ఆ తల్లి నాశనాన్ని కోరుకునేవాడిది నీ ఏమి ఐడియాలజీ రా మీది? కాసేపు నేను మీ ఇంటికి వస్తే మీరు సుఖంగా ఉండాలి తల్లి, అన్నదాత సుఖీభవ అంటాం, కులానికి మతానికి సంబంధం లేకుండా. నేను అమెరికా వెళ్తే ఏ దేశంలో ఉన్నా నన్ను కలవడానికి వచ్చే ఓ గీతా టీచర్ వచ్చాడు, గీత ఏమంటారు, గీతా ప్రాపగేటర్ ఒక ఆయన వచ్చాడని తెలుసుకుని కొంతమంది అమెరికన్స్ నన్ను కలవడానికి వచ్చారు. మీకు ఆ ఫొటోస్ కూడా ఇస్తాను. అమెరికన్స్ కలవడానికి వచ్చారు. వాళ్ళు చాలాసేపు నాతో మాట్లాడి ఇండియన్ సైకాలజీ, ఇండియన్ ఐడియాలజీ వీళ్ళు ఎవరు కనిపించిన ముందు అనుమానించరు. అది భారతదేశం ఐడియాలజీ. ఇతర దేశాలు మీరు ఫోన్ ఇమ్మంటే ఎవరు? ఇతర దేశాలని వెంటనే ఎవరిని చూసినా పక్కవాడిని చూస్తే వాడిని స్ట్రేంజర్ లాగా ఫీల్ అవుతారండి. ప్రతి క్షణం అభద్రతతో ఉంటారు. మా ఇంట్లో 4 రోజులు ఉండేళ్ళొచ్చు కదా అంటాం మనం. వాడు ఎవడైనా ఇంట్లోకి వచ్చి ఏం చేస్తాడో మనకు తెలియదు. కానీ వెంటనే వాళ్ళు ఒక పూజ్య భావనతో వాడిని చూస్తాం, వాళ్ళు దైవాన్ని చూస్తాం, స్నేహితుడిని చూస్తాం. వీడు నా స్నేహితుడు అనగానే వెంటనే కంగ్రాచులేట్ చేసి హగ్ చేసుకుని సో నైస్ ఆఫ్ యూ, సో కైండ్ ఆఫ్ యూ అని చెప్పి మన ఇంటికి పిలుస్తాం, భోజనానికి పిలుస్తాం. వాడు ఫ్యూచర్లో తెన్నింటి వాసాలు లెక్క పెడతాడా అది మనకేమీ తెలియదు. కానీ ఎవరిని అనుమానించే సైకాలజీ కాదు. అందరిలోనూ మనం ఆర్తిగా, అందరిలోనూ మనం దైవాన్ని చూస్తాం. అది కదా ఈ దేశం. ఇప్పుడు అసలు రెండోది ఏమిటంటే పుతిన్ రక్షించడం ఏమిటి? ఎవరిని? మోడీని. అసలు అంటే ధర్మాన్ని, దేశాన్ని, దేహాన్ని కాదు, ఇది అశాశ్వతం అనుకుంటూ దేశాన్ని, ధర్మాన్ని రక్షించడం అని స్ట్రాంగ్గా ఉంటే అతన్ని అక్కడి నుంచి తీసేయడానికి ప్రపంచం అంతా స్ట్రాంగ్గా ప్రయత్నిస్తూ ఉంటుందా? నేను అందుకనే ఏమంటానంటే ధర్మో రక్షత రక్షిత లాగా మోడీ రక్షతి రక్షిత. అందరూ కలిసి మోడీ ఒక్కడే రక్షించుకోండి, మోడీ ఈ దేశం మొత్తాన్ని రక్షిస్తాడు. అతను ఒక్కడే రక్షించగలడు, ఇంకెవడూ కాదు. నేను పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నా. ప్రతివాడు పార్టీ, ఆ సీటు, ఆ ఉనికి నెక్స్ట్ 5 yearsలో మళ్ళీ ఈ లోపల ఎంత సంపాదించుకుంటే ఓట్లను కొనేసుకోవచ్చో వాడు ఏ ఇతర మతస్థుడైనా కూడా వాళ్ళు అసలు మనకి ఓటే, మనకి డబ్బే. దేశద్రోహానికి పాల్పడి ఆ సందర్భంగా క్రికెట్ అసోసియేషన్ కూడా తీసేసింది అతన్ని. అతను హైదరాబాద్ వస్తే ఇక్కడ అసోసియేషన్ కూడా అతని మీద చాలా ఎలిగేషన్స్ పెట్టి ఇతను డబ్బు విపరీతంగా తినేశాడు అని చెప్పి ఇక్కడ కూడా తీసేసి తూ అని ఉమ్మేస్తే ఆ అజారుద్దీన్ అతనికి వెంటనే అతనికి ఒక పదవి ఇచ్చేస్తారా? ఇక్కడ మంత్రి పదవి ఇస్తారా? ఏం ఐడియాలజీ రా మీది? కోట్ల మంది హిందువులు చూస్తున్నారు, కోట్ల మంది మనుషులు చూస్తున్నారు. నేను మాట్లాడుతున్నప్పుడు ఆధారం లేకుండా మాట్లాడుతున్నానా? ఇప్పుడు మీరు ఇంత మాట్లాడుతున్నారు, మీ వెనకాల ఒక ముద్ర అనేది పడుతుంది. కామెంట్స్ లో కూడా అదే వస్తుంది, మీరు ఒక బీజేపీయో లేకుంటే మోదీ. పర్లేదండి, నేను ఏమంటాను, నేను కాంగ్రెస్ వ్యతిరేకి ఇదంతా కాదండి. నేను ఇప్పుడు నేను మాట్లాడుతున్నప్పుడు మీరు పార్టీ అనే ఏమంటారు కర్టెన్ నుంచి చూస్తే, లేకపోతే పార్టీ అనే ఫిల్టర్లోంచి చూస్తే నేను మీకు విలన్నే, పర్వాలేదు. శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. కృష్ణుడు ఒకడికి విలన్ అండి. సో వాట్? కృష్ణుడు ఒకడికి విలన్ అయినంత మాత్రాన కృష్ణుడు విలన్ అయిపోడు. వాడి క్యారెక్టర్ అదని అర్థం, వాడి ఐడియాలజీ అని అర్థం, వాడికి మంచితనం పడదని అర్థం. ఇక్కడ నేను కూడా అంతే. నేను పార్టీకి నేను ధర్మం గురించి మాట్లాడుతున్నా. ఆ ధర్మాన్ని ఎవడైతే రక్షించాలనే దీంతో ముందుకు వస్తున్నాడో, రక్షిస్తున్నాడో వాడు నాకు దైవం. వాడు ఎవడైనా కూడా. నేను కాంగ్రెస్కు ఓటుకు వేసిన నాకు ఓటు వేసే హక్కు నాకు ప్రారంభమైన రోజుల నుంచి ఈ రోజుల వరకు చూస్తే నేను కాంగ్రెస్కు ఓటేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు ఇదేంట్రా ఈ ఓటు బ్యాంకు దరిద్రం ఏంటి అంటున్నా. నేను మంచివాడికి ఓటేస్తా. రెండోది ఏంటి తెలుసా అండి, ఎలక్షన్స్ వస్తే నేను ఎవరికి ఓటు వేసినప్పటికీ నేను పరమాత్మను ఏం ప్రార్థిస్తానో తెలుసా అండి, నేను అంటే ఏ దృష్టితో ఇప్పుడు ఈ టైంలో ఈ ఎమోషన్లో నేను ఏ దృష్టితో ఓటు వేశానో పరమాత్మ నాకు తెలియదు. నా ఓటు మురిగిపోయినా పర్వాలేదు, నా ఓటు పాడైపోయినా పర్వాలేదు, కానీ ఎవరిని గెలిపిస్తే రాష్ట్రం అభ్యుదయ పదం వైపు నడుస్తుందో వాళ్ళని గెలిపించు పరమాత్మ. నేను కోరుకునేది ఇది. అక్కడ బీజేపీ కాదు, అక్కడ కాంగ్రెస్ కాదు, అక్కడ బీఆర్ఎస్ కాదు. నేను కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నేను ఓటు వేశా. నేను ఒక సంవత్సరం. ఆయన ఏం బీజేపీ కాదే, ఎందుకు వేశాను?
ఈయన కనుక పరిపాలకుడుగా ఉంటే అది ఖచ్చితంగా అన్ని రకాలుగా రాష్ట్రాన్ని ఎలా అయితే ఈ రాష్ట్రాన్ని తీసుకురావడంలో కీలక పాత్రని పోషించాడు ఆ మహాత్ముడు మహానుభావుడు ప్రాణత్యాగం చేసి మరి దానికి కూడా ప్రాణం వెనకాడకుండా నేను ఇందాక చెప్పింది అది అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. వాడు కదా ధర్మాత్ముడు. ఈ ప్రాణం ఉంటే ఎంత పోతే ఎంత. వాడు 100 సంవత్సరాలు ఉంటే ఏంటి, 200 సంవత్సరాలు ఉంటే ఏంటండి. శంకరాచార్య 32 ఏళ్లే, స్వామి వివేకానంద 39 ఏళ్లే, అబ్దుల్ కలాం 90 ఏళ్ళు, ఏమంటారు 100 సంవత్సరాలు బతకలేదు. సో ఇక్కడ ఏమంటామంటే జ్ఞానవృద్ధుడే వృద్ధుడు, వయోవృద్ధుడు వృద్ధుడు కాదు. ఎన్నేళ్ళు బతికామని కాదు, ఎంతకాలం నువ్వు ఉన్న కాలంలో గొప్ప పనులు చేసి శాశ్వతమైన కీర్తిని సంపాదించుకుని నీ ఫోటో గోడకెక్కితే దాని ముందు గర్వంగా కీర్తిశేషుడు అని రాయించుకోబడతావో, అంటే నువ్వు కీర్తిని శేషంగా మిగుల్చుకుని వెళ్ళిపోయిన వాడికి మాత్రమే కీర్తిశేషుడు అనే బిరుదు ఇవ్వాలి, అనే ట్యాగ్ ఇవ్వాలి. ఆ కీర్తి ఎప్పుడు వస్తుంది? నీ కర్మని ధర్మంతో ముడిపెట్టి ఆచరించినప్పుడు మాత్రమే. స్వార్థం లేని కర్మని ఆచరించేవాడే ధర్మాత్ముడు. అలా నేను కేసీఆర్ గారికి వేశాను కదా, యజ్ఞయాగాదులు చేసినవాడు, యాదాద్రి నిర్మాణం ఇంకొకటికి ఎవరికన్నా దాటి వస్తుందండి, అది మెచ్చుకోవాలి కదా. ఆయనకి నాకు పార్టీతో సంబంధం ఏంటండి? నన్ను ఎవడు ఈ ప్రశ్న అడగడానికి కూడా వీల్లేదు. ఇది భగవద్గీత ఫౌండేషన్. నేను అన్నీ వదిలేసి, లౌకికమైన అన్నీ వదిలేసి ఎవడు ధర్మాత్ముడో వాడి వెనక నేను ఉంటాను. నమే భక్త ప్రణశ్యతి. కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, నా భక్తుడికి ఎన్నటికీ నాశం లేదు. నాకు క్యాస్ట్ ఫీలింగులు నాకేం ఉండవు. ఎవడు ధర్మాత్ముడో వాడి పక్క నేను ఉంటాను. అలాంటి వాడిని ఆరాధించిన వాడికి ఏమైనా క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుందండి? నాకు ఆ క్యాస్ట్ ఫీలింగ్ ఉంటే శ్రీకృష్ణుడు యాదవుడు కదా, గొల్లవాడు కదా, నేను బ్రాహ్మణుడు కదా, ఆయన వెనకాల ఎందుకు పడతాను? భగవంతుడు కాబట్టి. భగవంతుడే కాదు, ఆయన కృష్ణుడు అంటే ధర్మం, రాముడు అంటే ధర్మం, రాముడు క్షత్రియుడు, ఆయన మా క్యాస్ట్ వాడు కాదే. ఇక్కడ క్యాస్ట్ కాదు, ధర్మం. యతో ధర్మస్తతో జయ, యతో గావస్తతో కృష్ణ, యతో కృష్ణస్తతో ధర్మ, యతో ధర్మస్తతో జయ. పరమాత్ముడు అవతారాలకి ఇవన్నీ కొన్ని కోట్ల మైళ్ళు దూరం అన్నమాట. ఇంకోటి ఏమంటాడంటే, నాకు అసలు వీళ్ళ మిగతా క్వాలిఫికేషన్తో నాకు సంబంధం లేదు. వాడి ధర్మంతోనే నాకు సంబంధం, వాడి కర్మతోనే నాకు సంబంధం. భగవద్గీత అసలు ప్రారంభమే ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఏ పదంతో ప్రారంభమైంది? ధర్మం. భగవద్గీత చివరి పదం ఏమిటి చెప్పండి? ధ్రువా నీతిర్మతిర్మమ. మమ చివరి పదం. మొదటి పదం ఏమిటి? ధర్మ. చివరి పదం ఏమిటి? మమ. రెండు కలిపితే ఏమిటి? మమ ధర్మం. అంటే ఏమిటి? పుట్టిన ప్రతివాడు నీ ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు, సక్రమంగా నిర్వర్తించు, స్వార్థం కాదు. కొన్ని కోట్ల మంది చూస్తుంటారు నిన్ను, వాళ్ళు నిన్నేం చేయలేకపోవచ్చు, రాజు స్థానంలో కూర్చున్నావు. అందుకని నోటికి ఏదొస్తే అది మాట్లాడి, చేతికి ఏదొస్తే అది ఇచ్చేసి, ప్రభుత్వాలు కూడా చేస్తుంటాయి. వాడికి ఇన్ని కోట్లు, వీడికి ఇన్ని కోట్లు, ఎవడి అబ్బసొమ్ము, వీడికి ఏం అర్హత ఉందని రా, ఎంత ఇస్తే అంత ఇవ్వాల్సిన అవసరం ఉందా? ప్రజల డబ్బు అలా మమ్మల్ని అడిగేవాళ్ళు లేడన్నట్టుగా ఇచ్చేస్తూ ఉంటారు. ఎవరికి అర్హత? అందుకనే గాడ్ గివ్స్ యూ వాట్ యు డిజర్వ్, నాట్ వాట్ యు డిజైర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. పరమాత్ముడి సిద్ధాంతం దేవుడు కోరికని బట్టి కాదు, అర్హతని బట్టి ఇస్తాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. రాజులు ఎవరు? ముఖ్యమంత్రులు ఎవరు? ప్రధానమంత్రులు. ఆలోచించేవాళ్ళు. డబ్బు ఉంది కాబట్టి నేను ఏది అనుకుంటే అది చేసేస్తాను అనుకుంటే కుదరదు. సో నువ్వు కూడా అర్హతని బట్టి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలంటే, నాన్ ఋషి కురుతే కావ్యం నా విష్ణు పృథివీపతి. విష్ణు అంశ లేకపోతే వాడు ప్రభువు కాలేడు. ఇవాళ రోజుల్లో రాజులు విష్ణుమూర్తి అంశతో ఉద్భవించిన వాళ్ళే ముఖ్యమంత్రులు. అంటే ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, పరిపాలకుల స్థితిలో ఏలుబడి చేసే దృష్టిలో ఉన్న ప్రతి ఒక్కడు దైవ సమానుడే. అలా అనుకున్నప్పుడు వాళ్ళు తప్పులు చేస్తున్నారు, అది తెలియక వాళ్ళు దైవ సమానులని మనం చెప్తున్నాం కదా. నేను దైవ సమానుని, నేను అబద్ధం చెప్పకూడదు, ఈ మాటలతో నేను ఈ పదవిలోకి వచ్చాను, పదవిలోకి వచ్చిన తర్వాత నా స్వార్థం కోసం పదవిలోకి వచ్చాను, కానీ ఈ మాటలను నేను నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు అని అహంకరించామనుకో, ఆ దెబ్బ సెకండ్ హాఫ్లో దారుణంగా పడుతుంది. నేను ఎప్పుడు చెప్తుంటాను, లైఫ్ ఈజ్ ఆల్సో లైక్ ఎ సినిమా సెకండ్ హాఫ్ హిట్ అయితేనే హిట్, సెకండ్ హాఫ్ బాగుండకపోతే ఫ్లాప్. రాజకీయం కానీ జీవితం కానీ ఇవి కూడా అంతే. ఫస్ట్ హాఫ్ నీ ఇష్టం, సెకండ్ హాఫ్ సరిగ్గా లేదనుకో, ఫస్ట్ హాఫ్లో ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తావు, ఫస్ట్ హాఫ్లో వాట్ టు డూ వాట్ నాట్ టు డూ తెలుసుకుంటావు. తెలుసుకుని సెకండ్ హాఫ్లో వాట్ టు డూ అనేది ఏదైతే డిసైడ్ చేసుకుంటావో అది ఖచ్చితంగా దాన్ని అమలుపరిస్తేనే జనాల దృష్టిలో నువ్వు హిట్. లైఫ్ కూడా అంతే.
లైఫ్ అంతా దుర్మార్గమైన స్థితిలో ఉంటే సెకండ్ హాఫ్ దారుణం. హ్మ్. సినిమా లాగానే లైఫ్ కూడా ఫ్లాప్. మనం సినిమాల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు మీరు ధర్మం ఎక్కడుంటుందో దాన్ని మీరు ఫాలో అవుతారు. ధర్మం వైపు మీరుంటారు అనుకున్నప్పుడు, సినిమాలో ధర్మాన్ని మీరేం చూసారు? మీది 'అఖండ తాండవంలో' మీ స్పీచ్ చూసాం అందులో. 'సంభవామి యుగే యుగే' అనే దాన్ని దానికి రిఫ్లెక్ట్ చేస్తూ, దానికి రిలేట్ చేస్తూ మీరు మాట్లాడారు. అందులో ఆల్మోస్ట్ 20 ఏళ్ల తర్వాత అనుకుంటా మీరొక అవును. సినిమాలో అవును. అవును ఈవెన్ కవిత ఇఫ్ గారు. ఇట్ ఈస్ భగవద్గీత శ్లోకమైనప్పటికీ సినిమాలో మీ గాత్రాన్ని మేము హ్మ్. వినబోతున్నాము. హ్మ్. హ్మ్. బట్ అక్కడ కూడా మీరు బోయపాటి సీనుకి సంబంధించో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి హీరోలో, మ్యూజిక్ డైరెక్టరో వాళ్ళందరిని కూడా ధర్మం వైపు సో, సినిమా ఈస్ ఎ కమర్షియల్ థింగ్. కంప్లీట్‌గా కమర్షియల్ ఉంటుంది. అందులో ఎంత డబ్బు పెట్టారు, ఎంత డబ్బొచ్చాయి, రికార్డ్స్, కలెక్షన్స్ దీని గురించే కదా మాట్లాడుకునేది మరక్కడ. హ్మ్. హ్మ్. మీరెందుకంతలా ఇన్వాల్వ్ అయ్యారు? సూపర్ ఏశారుగా. దీనికి సమాధానం చెప్తాను. నాకు నిజానికి చెప్పిన వాడి క్యారెక్టరు, చెప్పిన వాడి గమనం మీద ఒక స్పష్టమైన, ఒక ఖండితమైన అభిప్రాయం ఉంటే ఈ ప్రశ్న రాదు. హ్మ్. కారణం ఏమిటంటే, నేను సినిమా పరిశ్రమలో 2006 వరకు 2006 వరకు సినిమా పరిశ్రమతో ఒక అనుబంధంలో ఉన్నవాడిని. హ్మ్. సినిమా గాయకుడుగా సినిమా ఫంక్షన్స్, సినిమా వేదికలు అవన్నీ ఉన్నవాడిని. అవి నచ్చక ఆ మార్గంలో నేను ఇమ్మడక, ఇది మన మైండ్ సెట్‌కి, మన ఐడియాలజీకి సెట్ అవ్వట్లేదు. ఇది అంటే పూర్తిగా సెట్ అవ్వట్లేదు. మనుష్యాణం సహస్రేషు అంటాడు గీతలో. అంటే కోట్ల మందిలో ఒకడు జ్ఞానం కోసం ట్రై చేస్తాడు అని. అది ప్రతి ఫీల్డ్‌లో ఉంటుంది కవిత గారు. సినిమా అనేది తేలిగ్గా తీసేయటానికి వీల్లేదు. నాకు నేను ఇవాళ మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నానంటే నా మొదటి ఇన్‌స్పిరేషన్ సినిమా. ఒక గదిలో నలుగురు కూర్చుని 40,00,00,000 మందికి ఒక సబ్జెక్ట్‌ని, ఒక సినిమాని వాళ్ళ హృదయాల్లోకి తీసుకువెళ్ళటం ఎలా అని ఆలోచించి సక్సెస్ అయ్యి వందల వేల కోట్లు సంపాదించగలరు. జాతిని కదిపేయగలరు. అలా నన్ను కదిపేసిన సినిమా ఏమిటో తెలుసా అండి? 'శంకరాభరణం.' హ్మ్. 'శంకరాభరణం' ధర్మానికి సంబంధించిందా? అధర్మానికి సంబంధించిందా? అద్వైత సిద్ధికి, అమరత్వ లబ్ధికి గానమే సోపానము, సత్వసాధనకు, సత్యశోధనకు సంగీతమే ప్రాణము. ఆ పాటలు నా హృదయంలో, ఆ డైలాగ్స్ నా హృదయంలో విశ్వనాథ్ గారి సినిమాలో 'జయంతి సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః నాస్తి తేషాం యశః కాయే జరా మరణజం భయం.' ఇట్లాంటివన్నీ నా జీవితం మీద చాలా ప్రభావితం చూపించడం కారణంగా నేను హైదరాబాద్‌కి ఎర్ర బస్ ఎక్కి హైదరాబాద్‌కొచ్చి త్యాగరాజ ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో కర్ణాటక శాస్త్రీయ సంగీతం అభ్యసించడానికి వచ్చాను. దానికి మూల కారణం సినిమా. చిన్న విషయం కాదు. ఒక సినిమా ఎలా ప్రభావితం చేస్తుందంటే జనాల్ని, నేను దుర్మార్గుడిగాను మార్చగలదు. సన్మార్గుడిగాను మార్చగలదు. దుర్మార్గుడిగా ఎంతమందిని మార్చిందో నాకు తెలీదు. నన్ను గొప్ప మార్గంలోకి ప్రవేశపెట్టి, నా జీవితాన్ని, నా జన్మని చరితార్థం చేయగలిగే స్ఫూర్తినిచ్చింది సినిమా. ఆ మార్గంలోకి నన్ను ప్రవేశపెట్టింది సినిమా పాట, సినిమా గాత్రాన్ని నాకు రుచి చూపించి, నాలో సనాతన ధర్మ బీజాల్ని నాటిన ఇటీవలే స్వర్గస్థులైన కీర్తిశేషులు మా నాన్నగారు లక్కావజ్జల కాశీ విశ్వనాథ శర్మ గారు. ఆయన నాకు పరిచయం చేసింది ఘంటసాల గారి పాట. ఆయన చాలా గొప్ప గాయకుడు. ఆ పాట ద్వారా నేనెంత దూరం వెళ్ళానంటే, ఆ పాట పాడిన గాయకుడిని దగ్గర పెట్టుకొని, నందనవనమున ఈ లోకమునే సృష్టించిన ఓ వనమాలి మరచితివో మానవ జాతిని దయమాలి. భలే భలే అందాలు సృష్టించావు, ఇలా మురిపించావు, అదే ఆనందం, అదే అనుబంధం, ప్రభో మాకేలయ్యవు. భలే భలే అందాలు సృష్టించావు. ఘంటసాల గారు. హ్మ్. నైనం చిందంతి శస్త్రాణి
నైనం దహతి పావకః న చైనం క్లేదయంత్యాపః న శోషయతి మారుతః న శోషయతి మారుతః. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. అర్జున, పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును గూర్చి శోకింప తగదు పరంతప. దాని అర్థం చావు పుట్టుకలు కామన్, వాటి గురించి బాధపడకు. ఎప్పుడు పుట్టాలో నీ చేతిలో లేదు, ఎప్పుడు పోవాలో నీ చేతిలో లేదు, ఎవరికి పుట్టాలో నీ చేతిలో లేదు, ఎప్పుడు మరణించాలో నీ చేతిలో లేదు, ఎప్పుడు మరణిస్తావో నీకు తెలియదు. కానీ చావు పుట్టుకల మధ్యలో జీవిత ప్రయాణం ఉందే, అది మాత్రం నీ చేతిలోనే ఉంది. అందుకని అందంగా జీవితం ప్రయాణించు, స్ఫూర్తిదాయకంగా జీవితం గడుపు, ధర్మబద్ధంగా జీవితం గడుపు. వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రపంచం నీ గురించి మాట్లాడుకుంటూ నువ్వు లేని లోటుని గమనించి వీళ్ళు లేని లోటుని మనం కూడా భర్తీ చేసేంతగా ఎదగాలరా అనే స్ఫూర్తినిచ్చేట్టుగా బతుకు. ఇది కదా భగవద్గీత. ఇది సార్వజనీయంగా లేదు, ఇది మతానికి సంబంధించిన ప్రీచ్లాగా ఉందా, లేదా ఒక వర్గానికి సంబంధించి మాత్రమే చేసిన బోధలాగా ఉందా? కమింగ్ టు యువర్ పాయింట్. సో నాన్నగారు అలా పరిచయం చేస్తే, అలా నేను ఆ సినిమా స్ఫూర్తితో వచ్చిన వాడిని. ఈ భగవద్గీత దాకా భారతదేశంలో మొట్టమొదటి సంగీత భరిత సంపూర్ణ భగవద్గీత, 700 శ్లోకాల సంపూర్ణ భగవద్గీతని హై ఎండ్ టెక్నాలజీలో రికార్డ్ చేసి, వింటుంటే దర్శిస్తున్న అనుభూతి కలిగించే సౌండ్ టెక్నాలజీలో రికార్డ్ చేసి ప్రపంచానికి అంకితం ఇచ్చిన భారతదేశపు తొలి గాయకుణ్ణి. ఈ స్థానం నుంచి మాట్లాడుతున్నా. నాకెందుకండి, నేను డబ్బు వెనకాల ఎందుకు పడతానండి? అది వద్దనుకుని కదా వచ్చింది. నెలకు 6-7 లక్షలు సంపాదించేవాడిని. అది వద్దని కదా అనుకుని కదా ఈ మార్గంలోకి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత డబ్బు వెతుక్కుంటున్నాం. డబ్బు కాదు, ఇదేదో ఈ రుచి అమృతతుల్యమైన రుచి. అది కాఫీ తాగినట్టు, పాలు తాగినట్టు, సినిమా పాట పాడితే, కాఫీ తాగినట్టు, టీ తాగినట్టు, ఇది అమృతం తాగినట్టు. దుగ్ధం గీతామృతం మహత్. అలాంటి నేను 20 సంవత్సరాల తర్వాత ఒక సినిమాలోకి నేను ఎంటర్ అయ్యానంటే, ఒక సినిమాలో పాడానంటే, ఆ పాడింది సినిమా పాట కాదు, ఆ పాడింది మామూలు భక్తి గీతం కూడా కాదు. భక్తి గీతం కూడా పరమేశ్వరాన్ని అంతటి వాడివి ఇంతటి వాడివని మెచ్చుకునేది. వాడినేం మెచ్చుకోక్కర్లేదు మనం, ఆయన స్థాయి ఏమిటో ఆయనకి తెలుసు. కానీ నేను వెళ్ళింది ఏమిటంటే, ఒరేయ్ నా అవతార పరమార్థం ఇది నాన్న, ఇది జనాలకి చెప్పండి. తప్పు చేస్తే తోలు తీస్తా, ఒప్పు చేస్తే రక్షిస్తా. ఎంత అంగబలం ఉన్నా, ఎంత అర్ధబలం ఉన్నా, దైవబలం లేకపోతే సంపూర్ణ విజయాలని సాధించలేవు నాన్న అని చెప్తున్నాడు పరమాత్మ. ఆ దైవబలం దేనివల్ల వస్తుందంటే, నువ్వు ఆచరించే ధర్మం వల్ల, నువ్వు ఆచరించే కర్మ ఫలమే పరమాత్మ కర్మ సాక్షి. ఒకటితో దగ్గర నమే భక్త ప్రణశ్యతి, నమే. ఇంకొకటి అత్యద్భుతమైన స్టేట్మెంట్ ఏంటో తెలుసా కృష్ణ పరమాత్మది? నమే ద్వేష్యోస్తి న ప్రియ. నాకు ఒకటి పట్ల ద్వేషం కానీ, ఒకటి పట్ల నిష్కారణమైన ప్రియత్వం కానీ ఉండదు. ఊరికే ఒకడిని ప్రేమించేయడు, ఊరికే ఒకడిని ద్వేషించేయడు. ఎందుకురా నుదుట ఇలా రాశావు అని తిట్టుకుంటుంటారు చూడండి. ఒక్క తలకి రాత రాయడం చేతగాని వాడికి 4 తలలు దేనికో మొయ్యడానికి అని తిట్టాడు ఒక కవి ఒక సినిమాలో క్యారెక్టర్ కోసం. అలా మన కోపం వస్తే దేవుని తిట్టుకుంటుంటాం. వాడికి నీ మీద ఏం ఫీలింగ్ లేదు, నీకేదో చెడ్డ రాత ఏం రాసేయడు. అదంతా ఏమిటంటే, ఇది అంత ఏమంటారు, నువ్వు ఏదైతే ఎగ్జామ్ రాస్తున్నావో దాని ఫలితం ఎలా అయితే టీచర్ మార్కులు వేస్తాడో, పరమాత్మ కూడా అంతే. నువ్వు ఇది చేసుకున్నావు, ఆ తర్వాత కాలంలో అనుభవిస్తావు ఏదైతే చేస్తున్నావు. అందుకనే భగవద్గీత కర్మ సిద్ధాంత గ్రంథం. ఇది గుర్తుపెట్టుకోండి కవిత గారు. భగవద్గీత సిద్ధాంత గ్రంథం, మత గ్రంథం కాదు, దైవ గ్రంథం. ఇది జ్ఞాన గ్రంథం, మత గ్రంథం కాదు. ఇది ఒక వర్గానికి చెందిన గ్రంథం కాదు. సర్వ మానవాళి శ్రేయస్సును కాంక్షించి చేసిన మహిమోపదేశం, హితోపదేశం. అందుకని అమెరికాలో శాటన్ హాల్ యూనివర్సిటీలో, న్యూజెర్సీలో శాటన్ హాల్ యూనివర్సిటీలో MBA చదివే స్టూడెంట్స్కి భగవద్గీత కోర్స్ మ్యాండేటరీ. అక్కడ జరుగుతుంది అధ్యయనం. అణుబాంబు టెస్ట్ టైంలో ఓపెన్ హ్యామర్ భగవద్గీత శ్లోకాన్ని గుర్తు చేసుకున్నాడు.
దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుద్ధిత యది భా సదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః. గీతా జయంతి సందర్భంగా మన కాన్వర్సేషన్ నడుస్తోంది. అలాంటి నేపథ్యంలో భగవద్గీత పాడడానికి నన్ను చాలా గొప్ప సంగీత దర్శకుడు అసలు యూత్లో అతను ఒక పవర్ఫుల్, అతను ఒక తపస్వి. దాన్ని ఏమంటారు, ఒక రాక్షసుడు అంటారే, ఒక గొడ్డు చాకరీ చేస్తాడరా అంటారే, అంత కష్టపడి చేస్తాడండి అతను. తమన్ అతనితో నాకు పూర్వం చాలా కాలం నుంచి అనుబంధం ఉంది. మరణి శర్మ గారితో చాలామంది దగ్గర అతను ఒక డ్రమ్స్ ప్లేయర్, రిథమ్స్ ప్లేయర్గా ఉన్న రోజుల నుంచి అతని వినయం, అతని క్రియేటివిటీ, అతని ఉత్సాహం, అతని పవర్, అతని ఎనర్జీ లెవెల్స్, ఇవన్నీ మా యుఎస్ టూర్స్లో నేను చాలా దగ్గరుండి గమనించాను. గురుగారు అంటుండేవాడు. నా పాటలకి చాలా స్టేజెస్ మీద కూడా చాలా 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 వాయించాడు అతను. ఈ అనుబంధంతో చాలా కాలం తర్వాత నాకు ఫోన్ చేశాడు అతను. గురుగారు, మీకు చిన్న 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 డైవర్షను, మా సినిమాలో మీ గాత్రం కావాలి అన్నాడు అతను. అంటే నేను సినిమా అనే దీన్ని మానేసి నేను దశాబ్దాలైంది నా యొక్క తమన్ గారు అన్న. గురుగారు, మీకు ఇది డైవర్షన్ కాదు, మీరు ఏం పాడుతున్నారో అదే పాడాలి ఇందులో అన్నాడు. అయితే నేను వచ్చేస్తానన్నా. అదే భగవద్గీత. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ శ్లోకాలు చెప్పాడు అతను. ఏం శ్లోకాలు చెప్పాడంటే, పరమాత్ముడి అవతార పరమార్థముని తెలియచేసే అత్యద్భుతమైన భగవద్గీతలో 4వ అధ్యాయంలో 7-8 శ్లోకాలు, ఆ శ్లోకాలే పాడించాడు అతను. ఇది పాడాలి గురువుగారు, నేను జస్ట్ ట్యూన్ ఇస్తాను, కానీ ఏమిటంటే అది మీరు వచ్చేసరికి దాన్ని ఒక లిప్ మూమెంట్ ఇచ్చి రికార్డ్ చేసేసాము, షూటింగ్ చేసేసాము, మీరు ఆ లిప్ మూమెంట్కి తగ్గట్టుగా పాడాలి అన్నాడు. అది చూసి అసలు ముందు ఆ సీన్ చూస్తే నాకు పులకరింతలు కలిగింది. ఒక కీలకమైన సందర్భం అది, అఖండ 2. దానికి వెళ్ళే ముందు అక్కడ ఆ సినిమా దర్శకుడు బోయపాటి శ్రీను, నేను అతను చూసినప్పుడు నేను అనుకున్న నేను 1 చూసినప్పుడు అఖండ 2 అనౌన్స్ చేసినప్పుడు ఇతనే ఈ సినిమాకి సరైనోడు అనిపించిందండి. ఇలాంటి సినిమాలకి, ఎందుకంటే అతను డీటెయిల్డ్ వర్క్ చేస్తాడు, అతనికి ఎమోషనల్గా నేను కనిపించింది. అతను కూడా గురువు ముత్యాల సుబ్బయ్య గారికి అసిస్టెంట్గా, నేను సినిమా జర్నలిస్ట్గా ఉన్నప్పుడు ముత్యాల సుబ్బయ్య గారికి అసిస్టెంట్గా చేసే రోజుల నుంచి అతను తెలుసు, నేను అతనికి తెలుసు. అట్లా ఆ పెద్దరికం, ఆ గౌరవం ఇస్తూ ఉండేవాడు. ఇప్పుడు నేను ఈ మార్గంలో ఉన్న కారణంగా అతనికి నా గురించి పూర్తిగా తెలుసు. కూర్చోబెట్టి అతను దాదాపు గంట సేపు నాకు మీతో పంచుకోవాలంది గురువుగారు, నాకు ఈ సబ్జెక్ట్ అంతా మీకు చెప్పాలంది గురువుగారు. అత్యంత కీలకమైన సందర్భాలు, ఆ సన్నివేశాలు అన్నీ చెప్పాడు అతను, డైలాగులతో సహా. ఇది మోస్ట్ పవర్ఫుల్ సినిమా. అందులో నాకు కనిపించింది, నిన్న నేను వేదిక మీద కూడా చెప్పాను, అందులో నాకు కనిపించింది దైవభక్తి. ప్రతివాడు ఏదైతే కలిగి ఉండాలో అది ఈ సినిమాలో ఉన్నాయనిపించింది. అతను బోయపాటి శ్రీను గారు నాకు చెప్తున్నప్పుడు, దైవభక్తి, దేశభక్తి, కర్తవ్యనిష్ట, నిష్కామ కర్మ, ఈ ప్రతి ఒక్కడు ఇది కలిగి ఉండాలండి. కృష్ణుడి మీద భక్తి అని చెప్పటం లేదు, దైవభక్తి. రెండవది దేశభక్తి, ఏ దేశంలో పుట్టావో దాన్ని ప్రేమించు నాన్న, దాని విలువ తెలుసుకోరా. దాన్ని రక్షించడం కోసం ప్రతిరోజు 5 నిమిషాలు ఆలోచించు, ఈ దేశం కోసం నేనేం చేశాను. ఈ దేశం ఇవాళ ఎంత దారుణమైన స్థితిలో ఉంది, ఎంత ఇన్సెక్యూర్డ్గా ఉంది. ఎవడో ఒక్క మోడీ తెలుసుకుంటే సరిపోతుందా? ఇందాక మీరు అన్నారు, ఒక్క మోడీ రియాక్ట్ అయితే సరిపోతుందా? ప్రతి ఇంటి నుంచి రియాక్షన్ కావాలి కదా. నేను హర్ట్ అయింది అది. నువ్వు హిందువా అని అడిగి చంపేస్తే ఇది ప్రతి ఒక్కడిని అన్నట్టు కదా. వాడు రేపు ఇంట్లో కూడా వచ్చి అదే పని చేస్తాడు. నువ్వు హిందువా అంటే నేను అవునంటాడు. వాడి పాపాన వాడే పోతాడని అంత అతి సంయమనం ఏమిటి హిందువులు? ఇలాగే ఉంటే భవిష్యత్తు భారతదేశం ఏమిటి? భారతదేశానికి పూర్వ వైభవం కావాలా? అసలు వైభవమే లేకుండా చేసే వాళ్ళ ముందు అసలు శిరస్సు ఉంచాలా? వాడి పాపన వాడే పోతాడు అనుకుని, లేదా రియాక్ట్ అవ్వాలా? అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే, లే జాగృత, ఫైట్ ఫర్ ది ధర్మ అంటున్నాడు కృష్ణుడు. అది మనకి పట్టలేదా? ఊరికే గీతా పారాయణాలు చేసేస్తున్నావు 700 శ్లోకాలు. ఎవరికి కావాలరా నీ పారాయణం? దాని అర్థం తెలుసుకో, అది కృష్ణుడు చెప్తోంది. దాన్ని ఆచరించు, అది కృష్ణుడు చెప్పింది. దాన్ని ప్రచారం చేయి. ప్రతి ఒక్కళ్ళలోనూ, మీ ఇంట్లో తల్లి ఉంటే, నేను ముందు తల్లులందరికీ చేతులెత్తి నమస్కరించి చెప్తుంటాను ప్రతి కార్యక్రమంలోనూ. ఈ గీతా జయంతి సందర్భంగా కూడా మీ పిల్లలకి ఒక భగవద్గీత శ్లోకం రోజు మీరు ఒకటి నేర్చుకుని దాని తాత్పర్యం మీకేమర్థమైందో ఆ తాత్పర్యం మీ పిల్లలతో పంచుకోవడానికి ప్రయత్నించండి. అసలు ఐడియాలజీనే లేకుండా మీ ఇంట్లో పిల్లలు పెరిగేస్తే వాడు ఏం డబ్బు సంపాదించడానికి తప్ప ఇంకా దేనికి పనికి వస్తాడండి? నైతిక విలువలు లేకుండా పెంచేస్తే ఇంకా దేనికి పనికి వస్తాడండి? ఈ మధ్యలో ఫ్రీక్వెంట్గా చూస్తున్నాం,
వేల కోట్లు పెట్టి సినిమాలు తీస్తే ఆ తర్వాత సంగతి. టికెట్ రేట్లు బాగా పెరగటం వల్ల అవన్నీ రాంగ్ నోషన్స్. ఎవడు చూడమన్నాడు సినిమా? రేట్ ఎక్కువ ఉంటే షర్ట్ కొంటున్నాడండి మీరు? రేట్ ఎక్కువ ఒక బ్రాండ్ షర్ట్ దగ్గరికి వెళ్ళారండి మీరు ఉదాహరణకి. ఆ బ్రాండ్ కొనాలి. పీటర్ ఇంగ్లాండ్ అన్నాడు వాడు. ఆ బ్రాండ్ షర్ట్ మీరు కొనాలి అంటే అది 5,000 చెప్పాడండి. 5,000 మీరు నేను పెట్టగలమా? అక్కర్లేదులే నాయన, నాకు 500 షర్ట్ చాలు అని పక్కకి వెళ్తాం, ఇంకోటి ఏదో కొనుక్కుంటాం. అంతే తప్ప నువ్వు పేదవాడికి దూరంగా ఎదుగుతున్నావు. నువ్వు అసలు ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఎలా అయినా సరే మీ షాప్లో మీ షర్ట్లని దొంగతనం చేసి లేని పేదవాళ్ళకి పంచి పెడతాను అని అంటే అదేమి నాన్సెన్స్, ఏం ఐడియాలజీరా? ఏమి తిని పెరిగారు మీరు? అలా ఒకడు సినిమాల్ని దొంగతనం చేసి పేదవాళ్ళకి పోయి ఏమి ధర్మం అండి? ఎవడి సొమ్ము అండి? ఎవడి ధర్మం అండి ఇది? ఆయన హీరోగా పొగుడుతున్నారు కదా! అదే రాబిన్ హుడ్ హీరో. అయ్యాడు కదా! మీరు హీరోగా పొగిడినంత మాత్రాన వాడు హీరో అయిపోడు. మీ స్థాయి అదని అర్థం. అదే అంటున్నా. మీ ఐడియాలజీ అదని అర్థం. మీకున్న కెపాసిటీ అదని అర్థం. మీకున్న జ్ఞానం అదని అర్థం. మీరు హీరో అంటే వాడు హీరో అయిపోడు. మీ నాలెడ్జ్ అలా తగలనిది అనమాట. దొంగతనం చేసేవాడు హీరో ఏమిటి? ఆకలేసి ఒకడు రొట్టె దొంగతనం చేశాడండి ఉదాహరణకి. స్థిరనిష్ట అంటే ఇది. మీరు మీరు ఇట్లాంటి వాటిల్లో మీరు ఈ పదాలన్నీ స్థిరనిష్ట. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే వాడు అబద్ధం ఆడలేదు. అతని చరిత్ర మనకు తెలియట్లేదు. హరిశ్చంద్రుడు అప్పుడు సాధ్యమైనప్పుడు ఇప్పుడు సాధ్యం కాలేదండి? ఇప్పుడు సాధ్యం కాదా? ఆయన ఉదాహరణకు కాదా మనకి? ఆచరించిన వాడు మామూలు వాడు కాదు, మహారాజు. కాటి కాపరిగా నిలబడ్డానికి సిద్ధపడిపోయాడు. ఎంత స్థిరనిష్ట ఉండాలండి దానికి? అలా అతను హీరో ఎలా అయిపోతాడు? ఈ దొంగతనం ఎవర్రా నిన్ను పెంచింది అది అడగాలి నిన్ను. చిచ్చి దొంగతనం చేయడం ఏమిటిరా? తప్పు చేస్తే ముందుకు కరిగే. అప్పుడు పోలీసు వ్యవస్థ ఎందుకు? ప్రతివాడు ఒక స్టోరీ చెప్తాడు. నేను ఇందాక అదే చెప్తోంది. వాడు రొట్టె కోసం ఒక దొంగతనం చేశాడు, అలా వదిలేసామనుకోండి. వాడు ఎందుకు చేసావురా అని అడిగావు, వాడు పెద్ద స్టోరీ చెప్పాడు. మన యువతలు చాలా సినిమాలు జోకులు కూడా ఉన్నాయి. వాడు స్టోరీ చెప్పగానే వీడి యువతల వాడు విలవిల్లాడిపోయి సర్లే ఇట్స్ ఓకే అన్నాడు అనుకోండి. అప్పుడు వాడు దేనికి అలవాటు పడతాడు? మన ఈ దొంగతనాన్ని కొంచెం పెంచుతాడు. ఇప్పుడు నెక్స్ట్ బ్యాంక్ దొంగతనానికి పాల్పడతాడు. ఇంకో పెద్ద స్టోరీ చెప్తాడు. ఇప్పుడు వీడు కూడా ఇప్పుడు ఈ సినిమాని వాడి పేరేమిటో, ఈ సినిమాని దొంగతనం చేసిన వాడు కూడా వాడు నీకు దీనికి ఇన్స్పిరేషన్ ఏమిటి? అసలు ఎందుకు ఇలా చేశావు అంటే నేను కిక్ సినిమా చూశానని చెప్పాట వాడు. కిక్ సినిమాలో వాడు కూడా బ్యాంక్ రాబరీలు చేసి ఆ రాబరీలు చేసిన డబ్బుని ఒకటి ఆపరేషన్ కోసం ఖర్చు పెట్టాట. ఏమి ఐడియాలజీరా ఇది? స్తోమత ఉంటే ఖర్చు పెడతావు, స్తోమత ఉంటే చారిటీ చేస్తావు, లేకపోతే ఉన్నంతలో చేస్తావు. అంతే తప్ప దొంగతనం మార్గం ఎలా అవుతుంది? అది అధర్మం కదా. ఇప్పుడు అదే ధర్మం అయితే ఇంకా భగవద్గీత ఎందుకు? ఇంకా పరమాత్మ ఎందుకు? ఇంకా గైడ్స్ ఎందుకు మనకి? గైడ్ కదా ఆయన. దొంగతనం అనే ఆలోచనే తప్పని చెప్తుంటే గీత, ఆలోచనే తప్పు, ఆలోచనే అధర్మం అని చెప్తుంటే వీడు ఆచరించేసి ఇప్పుడు ఎక్కడున్నాడు అతను? జైల్లో ఉన్నాడు. రోడ్డు మీద జనాలందరూ వచ్చి నిరాహార దీక్షలు చేయాలి కదా. లేదండి అతను చేసిన ధర్మమే అనగలరా? అసలు ఏ సమాజంలో ఉన్నారా మీరు? ఏది మాట్లాడితే ఏది తోస్తే అది మాట్లాడేసి దాన్ని వీడియో చేసేసి సోషల్ మీడియాలో పెడతారా? ఏది అనుకుంటే ఎంత దిగజారితే అన్ని అవకాశాలు వస్తాయని చెప్పి బట్టలన్నీ తీసేసి డ్యాన్సులు చేసి ఆడపిల్లలండి ఎవరు చేస్తున్నారో వాళ్ళని అంటున్నా. దాన్ని సమర్థించుకుంటారా? పిచ్చి డ్రెస్సులు వేసుకోవటం, మానసిక బలహీనలేమో దాన్ని ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేయటం, మళ్ళీ ఈ కామెంట్ చేసిన వాళ్ళు రివర్స్ క్లాస్ తీసుకోవటం. మీకు అమ్మలు లేరా, అక్కలు లేరా, చెల్లెళ్ళు లేరా అంటే మన అమ్మలు అక్కలు చెల్లెళ్ళు ఇంత దరిద్రంగా కనపడరు. కనపడితే తోలు తీసేస్తాం మనం కూడా. అది వ్యాంపుల లక్షణం. అది అవతల వాళ్ళ మానసిక బలహీనతల్ని తన స్వార్థం కోసం క్యాష్ చేసుకోవడానికి చేసే ప్రతి స్త్రీ వేశ్యే, డౌట్ లేదు అందులో. దేనికి నువ్వు బట్టలు తీస్తున్నావు అంటే అవతల వాడిని ఏదో ఆకర్షించడానికి. తప్పు కదా అది. ఆకర్షించబడిన వాడు ఎలా ప్రవర్తిస్తాడు? జంతువులాగా ప్రవర్తిస్తాడు. దానికి ఎవరు కారణం? నువ్వే కదా కారణం. నీ తప్పు తెలుసుకోవటంలా, నువ్వు సిగ్గుపడటంలా. నేను ఎప్పుడు చెప్తుంటాను, స్త్రీ జాగ్రత్తగా ఉండాలండి. అందుకని ఇంకా గట్టిగా తిట్టాలి వాళ్ళని. ఎందుకంటే పురుషుడు బీజం పాడైతే బీజానికి మాత్రమే నష్టం. స్త్రీ క్షేత్రం పాడైతే సమాజానికి నష్టం. చాలా మంచి ఆడపిల్లలు ఎంత దేవతల్లాగా కనిపిస్తాయి. ఈ అమ్మాయి దేవతలాగా కనిపిస్తుంది. ఆ మాటలు కానీ మాట చూడండి. నేను కొందరిని అంటున్నా. వీళ్ళని చూసి ఇంకొక మానసిక మనం కూడా ఇలా చేస్తే మనకు కూడా డబ్బు వస్తుంది, పలానా ఒక దరిద్రపు ఏమంటారు ఒక సీరియల్ ఉంది, అందులో అవకాశం వస్తుంది.
ఇది కదా క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వా ఉత్తిష్ట పరంతప. ఈ మానసిక దుర్బలత్వం ఉందే, ఇది ప్రతి చోట ఉంది. ఎలక్షన్స్లో మందు పోస్తే, ఎలక్షన్స్లో డబ్బు పంచిపెడితే మనం 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 గెలుస్తాం. వీళ్ళ ఏలుబడిలో ఉండేవాళ్ళు. దురదృష్టం కదా అది. వీళ్ళు మనుషులైనా, వాళ్ళు ముఖ్యమంత్రులైనా, వాళ్ళు పార్టీ అధినేతలైనా, అవతల వాడే అంటే నీకు బలం లేదన్నమాట. ఇంత ఇంత హేయమైన, ఇంత మానసిక దుర్బల స్థితిలో ఉన్నావా వాళ్ళని క్యాష్ చేసుకోవడానికి? వాడు ఇంకా దుర్బలుడు. వాడి నాలెడ్జ్ ఏంటి? మన డబ్బే, అది ప్రజల డబ్బే, మన డబ్బు మనకిస్తుంటే తీసుకో. ఏ రూపంలో తీసుకుంటున్నావు? లంచం రూపంలో తీసుకుంటున్నావు. ఆ రూపం, నువ్వు తీసుకునే రూపం దారుణం కదా. వాడు ఆ డబ్బు తీసుకుని వాడు ఓటు వేస్తున్నాడు. ఇలా తీసుకోవడానికి అలవాటు పడి వాడి ఉచ్చం లేదు, నీచం లేదు, వాడికి జ్ఞానం లేదు, వాడికి ధర్మం లేదు, వాడికి దైవం లేదు. వీళ్ళందరూ మళ్ళీ గుళ్ళో ప్రత్యక్షం అవుతుంటారు బొట్లు పెట్టుకుని. అసలు వీళ్ళకంటే మహాభక్తులు ఇంకొకరు లేరు. ఏ దేవుడు చుట్టూత అధర్మపరులే. వాళ్ళే కదా డొనేషన్స్ ఇచ్చేది, వాళ్ళే టెంపుల్స్ కట్టిస్తూ ఉంటారు. ఏంది దానికే అదే చెప్పేది. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతిం విభు అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. 100 పాపాలు చేసి ఒక పుణ్యం చేస్తే అన్నీ కడిగేసినట్టు అయిపోతుంది నువ్వు అనుకుంటావు ఏమిటరా? ఏ శాస్త్రంలో చెప్పాడు అది? ఈ శ్లోకంలో చెప్తున్నాడు. నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతిం విభు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. అంటే అర్థం ఏమిటంటే క్లారిటీ ఇస్తున్నాడు పరమాత్మ. పాపం పుణ్యం రెండు నీ అకౌంటే. ఈ రెండిటితో నాకు సంబంధం లేదు. ఎవని పాప పుణ్యములను పరమాత్మ స్వీకరింపడు. నీ పాపం నీ పుణ్యం నీ అకౌంటే. రక్షంతి పుణ్యాని పురాకృతాని. ఇప్పుడు ధర్మం, ఇప్పుడు నువ్వు ఆనందం అనుభవిస్తున్నావంటే నువ్వు ఒకప్పుడు చేసిన ధర్మ ఫలం అనుభవిస్తున్నట్టు లెక్క. నువ్వు ఇప్పుడు అధర్మం ఆచరిస్తున్నావు, నువ్వు ఇప్పుడు బాధగా ఉన్నావు అంటే ఏ రూపంలో అయినా, వ్యాధి రూపేణ బాధతే. ఇవాళ నాకేదో నేను ఉన్నట్టుండి హెల్త్ అప్సెట్ అయిపోయింది. ఎప్పుడో అనుభవించావు, ఎప్పుడో చేసావు ఆ కర్మ. సో ఆ అధర్మ ఫలితం, ఆ దుష్కర్మ ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాం అనమాట. అందుకని చెప్తున్నాడు. అందుకని ఏమని చెప్తున్నాడు? నో, ఎప్పుడు ఆల్వేస్ దగ్గర కూడా రానివ్వకు. ఇప్పుడు ఇది ఎవడు చూస్తాడులే, చాలామంది ఎవడికి తెలుసులే, ఎవడు చూస్తాడులే. అసలు రిమూవ్ ఆల్ దీస్ డైలాగ్స్ ఫ్రమ్ యువర్ డిక్షనరీ. ఉన్నాడు వాడు సర్వసాక్షి, గతిర్భర్త ప్రభుసాక్షి నివాస శరణం సుహృత్. పరమాత్మ సర్వసాక్షి. నీ కనపడ్డ కనపట్టలేదు కాబట్టి లేడు అనకు. యోగమాయా సమావృత. యోగమాయ చేత ఆవరించబడి ఉండటం వల్ల నేనెవ్వడికి కనపట్టలేదు. నేను కావాలని ఎవడైతే అనుకుంటాడో, దర్శించాలని ఎవడనుకుంటాడో వాడు తపస్సు ద్వారా మాత్రమే ఈ యోగమాయని ఛేదించి నా దగ్గరికి రాగలడు. రియలైజ్. ఒకడు అంటుంటాడు చూడండి, నాకు దేవుడు అంటే నమ్మకం లేదు, నేను ఇంజనీర్గా నువ్వెవడరా, నువ్వు ఎంతకాలం ఉంటావురా, నువ్వు దేవుడిని నమ్మటం ఏమిట్రా, నువ్వు నమ్మటం వల్ల వాడికొచ్చే లాభం ఏమిట్రా? దేవుడికి నమ్మడం అంటే కనెక్షన్ విత్ గాడ్. వాడు మోస్ట్ పవర్ఫుల్. నేను ఎందాక చెప్పాను, నీకున్న అర్హతను బట్టి దగ్గరకు తీసుకుంటాడు వాడు. నీకు ఇప్పుడు అర్హత, ఆ మాట అన్నావంటే నీకేదో అర్హత లేదు. ఆ అది లేదనడానికి అర్థం ఏమిటంటే అసలు వాడి పట్ల నమ్మకం లేకపోవడమే నీకు అర్హత లేదని అర్థం. అది ఉంటే నమ్మటం స్టార్ట్ చేస్తావు. నమ్మటం స్టార్ట్ అయిందంటే పరిశోధన మొదలైంది, తత్వం బోధపడుతోంది, వాడిని కనెక్ట్ కావడానికి ప్రయత్నిస్తున్నావు. యూ వాంట్ టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ గాడ్. అప్పుడు నువ్వు భక్తుడు అయిపోతావు. అప్పుడు నీ డిజిగ్నేషన్ మారిపోతుంది. అప్పుడు నీ డిజిగ్నేషన్ భక్తుడు. అంత మాత్రాన్ని ఏమంటారంటే అంత మాత్రాన్ని సక్సెస్ వస్తుంది, అంత మాత్రాన్ని హిట్ అయిపోతావు అని కాదు. దేవుణ్ణి నమ్మినంత మాత్రాన ఇవన్నీ సత్కర్మలు ఉన్నాయే, రక్షంతి పుణ్యాని పురాకృతాని. పూర్వం నువ్వు చేసిన మంచి పనులే నిన్ను రక్షిస్తాయి. అందుకని జాగరూకతతో ఉండు. మళ్ళీ అసలు పాయింట్కి వస్తాను. అలా అఖండ సినిమాలో నా చేత 2 శ్లోకాలు పాడించాడు. ఎవరు? తమన్ గారు, అలాగే బోయపాటి శ్రీను గారు నాతో కాసేపు మాట్లాడినప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యి నేను కరెక్ట్ ప్లేస్కే వచ్చాను. ఎందుకంటే సినిమా వాతావరణం, ఆ జనాలు తిరిగే ఆ పద్ధతి, వాళ్ళు మాట్లాడుకునే భాష, ఆ జోకులు అవన్నీ, అంటే ఈ జనరేషన్ అయితే ఇంకా దారుణంగా ఉన్నాయి. రకరకాల మాటలు అవి. అది ఎందుకో అది మనం అక్కడ కూర్చుని మనం అవి వినలేము, దాన్ని అవాయిడ్ చేయలేము, వాళ్ళని కంట్రోల్ చేయలేము. అలా ఉంటుంది. కానీ ఇక్కడ నన్ను అంత గౌరవంగా రిసీవ్ చేసుకున్నారు. ఆ రోజు
నందమూరి బాలకృష్ణ గారు కూడా రావాల్సింది, అక్కడ మిస్ అయ్యాం. ఆయన కూడా వచ్చి వినాలనేది ఆయన ఆకాంక్ష. ఆయన పార్టీ ఆయన ప్రజాసేవకుడుగా కూడా ఆయన పనులు చేయడం కారణంగా ఆ రోజు విజయవాడలో ఏదో కార్యక్రమాలుండి ఆయన వెళ్ళారు. రాలేకపోయారు. సో, ఇది అయిపోయింది. రికార్డింగ్ అంతా అయిపోయింది. నేను మొన్న మళ్ళీ కమింగ్ టు ది పాయింట్, మొన్న స్టేజ్ మీదకి నేను రావడానికి కారణం అక్కడికి అది అయిపోయింది అనుకున్నా. మళ్ళీ తమన్ ఫోన్ చేసి, గురుగారు బాలకృష్ణ గారు ఆహ్, దేక మేమందరం కలిసి భగవద్గీతతో ఈ కార్యక్రమం భగవద్గీతాలాపనతో మా 'అఖండ 2' ప్రీ రిలీజ్ ఫంక్షన్ ప్రారంభమైతే బాగుంటుంది అని అనుకున్నాం గురువుగారు. హ్మ్. మీరు తప్పకుండా రావాలి అని ఖచ్చితంగా గురుభావనతో పిలవటం కారణంగా నేను అప్పటికి మళ్ళీ ఆర్కెస్ట్రా, సినిమా పాటలు, అక్కడికి వెళ్ళి నేను ఆ వెనక కూర్చోవటం, ఇవన్నీ అంటే నేను రెగ్యులర్‌గా నాకొక మార్గం అలవాటైపోయిన దీంట్లో ఇప్పుడు ఇది ఎన్ని గంటలకు కూర్చుంటామో తెలీదు. సినిమా ఫంక్షన్స్ అన్నీ అలా ఉంటాయి. అని అనుకున్న దీంట్లో మళ్ళీ గురువుగారు మీరు బాలకృష్ణ గారు మళ్ళీ గుర్తు చేయమన్నారు. ఇవన్నీ మాట్లాడడం వల్ల మళ్ళీ వెళ్ళాను. హ్మ్. వెళ్ళాను. భగవద్గీత పఠనం అయిపోయింది. ఓపెనింగ్ కృష్ణ ప్రార్థన. ముందు గురు ప్రార్థన చేసి, తర్వాత భగవద్గీత శ్లోకాలు అంతా అయిపోయి నేను వెనక్కి కూర్చొని వెనక్కి వెళ్ళి కూర్చున్నాను. నేనిప్పుడు వెళ్ళిపోవచ్చా అని కూడా అడిగాను. అంటే మీ ఇష్టం గురువుగారు, మన చంక అయిపోయింది. మీరు కూర్చోగలిగినంత సేపు కూర్చోవచ్చు. మీకు ఆసక్తి ఉంటే అన్నారు. వెళ్ళిపోదామా అనుకుంటున్న టైంలో బాలకృష్ణ గారు ఒక్కసారి ఇక మిమ్మల్ని స్టేజి కిందకి పిలుస్తున్నారు అని అడిగాడు. అంటే నేను స్టేజి కిందకి వెళ్ళేసరికి ఆయన ఆయనక నేను వెళ్ళిన ప్రతిసారి నిలబడి గౌరవిస్తున్నాడండి ఆయన. హ్మ్. అది నేను మూవ్ అయిపోయాను. నేను జర్నలిస్ట్‌గా ఉన్నప్పుడు ఆయన షూటింగ్స్‌కి కవరేజెస్‌కి వెళ్ళినప్పుడు, అప్పుడు నేను జర్నలిస్ట్ మాత్రమే. కవరేజ్‌కి వెళ్ళినప్పుడు 'శివశంకరి', 'ఎన్టీ రామారావు' గారికి పాటలు ఇవన్నీ ఆయన చాలా ఎంజాయ్ చేస్తుండే. ఒక బ్యాచ్ 'గిరిబాబు' గారు, ఆయన, 'చలపతిరావు' గారు, ఒక బ్యాచ్ ఉండేది. పాత పాటలంటే వాళ్ళకి చాలా ఇష్టం. నేను ఘంటసాల గారి పాటల్లో నాదొక ఉత్తమమైన మార్గం. అలా పేరు తెచ్చుకున్నవాడిని. అవన్నీ పాడుతూ ఉండేవాళ్ళం. ఇప్పుడసలు పూర్తిగా నా అడ్రస్సు మారిపోయినాయి. నేను వెళ్ళిన ప్రతిసారి ఆయన నిలబడుతున్నారు. ఆయన ఏం చేశారంటే మెట్ల దగ్గర నిలబడి ఉన్నాడండి ఆయన. నిలబడి, గురుగారు మనిద్దరం కలిసి స్టేజ్ మీదకి వెళ్ళాలి. మీరు నా పక్కనే ఉండాలి. మిగతా సినిమా తోటి ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు వాళ్ళందరూ వెనక ఉన్నారు. ఆయన పక్కనే నన్ను చేత్తో పట్టుకొని ఆయన స్టేజ్ మీదకి తీసుకెళ్తున్నాడు. హౌ రెస్పెక్ట్ హి హాస్ గివెన్ టు మీ. అది నేను నా అవసరం లేదు. ఆయన పిలవకపోయినా ఏం నష్టం లేదు. నేను పాడేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఐ నెవర్ ఎక్స్‌పెక్టెడ్. అక్కడ అందరికీ అభివాదం చేశాడాయన. అది 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 నేచురల్. ఆయన కోసమే వస్తారు. నా కోసం ఎందుకొస్తారు? నేను నమస్కారం చేశాను. మళ్ళీ వెళ్ళి నేను కూర్చున్నాను వెనక. మళ్ళీ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. వెళ్ళిపోదామని లేచాను. అది మళ్ళీ కింద కూర్చొని గమనించాడాయన. గురుగారిని వెళ్ళొద్దని చెప్పండి. ఆయన స్పీచ్ ఉండాలిక్కడ అన్నాడాయన. అది నెవర్ ఎక్స్‌పెక్టెడ్. నేను మళ్ళీ నిలబడ్డా. మళ్ళీ వెళ్ళి నేను మాట్లాడా. అబౌట్ అఖండ. నేను ఇందాక చెప్పినట్టుగా ఖచ్చితంగా సనాతన ధర్మం అంటే తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి, ఎందుకంటే ఒక వ్యక్తి స్టేజ్ మీద నుంచి మాట్లాడితే కొన్ని వందల మందో, వేల మందో, లక్షల మందో మాత్రమే వింటారు. వాళ్ళ స్థాయిని బట్టి, వాళ్ళ వాక్ స్పష్టతను బట్టి, వాళ్ళ వాక్ శక్తిని బట్టి. కానీ సినిమా ద్వారా వస్తే కొన్ని కోట్ల మంది చూస్తారండి ఏకకాలంలో. కొన్ని కోట్ల మంది. అందుకని నేను డెఫినిట్‌గా దాన్ని దాన్ని చాలా చాలా బిలీవ్ చేశాను. ఆ ట్రైలర్ చూసిన తర్వాత, అటు అంతకుముందు దర్శకుడు చెప్పినప్పుడు, తమన్ చెప్పినప్పుడు, అసలు ఆ సినిమాలో ఉన్న రికార్డింగ్ బిట్స్, ఆ శాస్త్రాలు గాని, వేదాలు గాని, ఆ ఉపనిషత్తులు గాని, ఆ మంత్రాలు గాని, ఆ వెనకాల స్తోత్రాలు గాని, అవన్నీ రికార్డింగ్‌లో పెట్టేశారు. హ్మ్. ఇది ఖచ్చితంగా ఇదేదో ఒక అఖండ అనేది సనాతన ధర్మాన్ని ప్రపంచానికి బలంగా తీసుకువెళ్ళబోతోంది కొన్ని క్యారెక్టర్స్‌తో పాటు. ఈ రోజుల్లో భక్తి సినిమా ఏమిటి అనుకున్నా. అనుకుంటే అది కేవలం భక్తే కాదండి అది. అది నేను ఇందాక నిన్న స్టేజ్ మీద కూడా చెప్పాను. అది ఎంటర్‌టైన్‌మెంట్ విత్ ఎన్‌లైటన్‌మెంట్. ఆనందంతో కూడిన ఆత్మజ్ఞానం. అంత పవర్‌ఫుల్‌గా ఆయన డైలాగ్స్ గాని, అంత పైగా మనవాడు ఒక డైరెక్టరు ఆహ్, చాలా డీటెయిల్డ్‌గా తీస్తాడు. చాలా డీటెయిల్డ్‌గా వర్క్ చేస్తాడు. మీరు 'అఖండ' మొదటి సినిమాలో, మొదటి పార్ట్‌లో బాలకృష్ణ గారి ఎంట్రన్స్ చూడండి. బాలకృష్ణ గారి ఫస్ట్ షాట్.
ఇంట్రొడక్షన్. ఇంట్రడక్షను. ఆ పిల్లాడిని ఎత్తుకొని రక్షించండి, రక్షించండి అని గుహలోకి వెళ్ళిపోతుంది. గుహలోకి వెళ్ళిపోతే ఆ రక్తపు ఒక బొట్లు అది నాకు సీన్ ఏదో అస్పష్టంగా నేను వెంటనే చెప్పలేకపోతున్నాను. అక్కడ నెత్తురు చిమ్మితే ఆ నెత్తురు ఫస్ట్ ఆ 2, 3 బొట్లు బాలకృష్ణ గారి ఆ నుదుటి మీద పడతాయి. దాన్ని క్లోజ్ తీసాడండి. నెవర్ బిఫోర్. ఆ థియేటర్ అంతా రోరింగ్ ఎక్స్‌ప్రెషన్స్, రోరింగ్ రియాక్షన్స్. అది పవర్‌ఫుల్ ప్రెజెంటేషన్ అంటే. అక్కడున్నాడతను. అలా తీయగలడతను. అందుకని బాలకృష్ణ గారు ప్రేమించాడు అతన్ని. కాకుంటే మీరు సనాతన ధర్మ పరిరక్షణ కోసం బోయపాటు సీనయ్యే సంభవామి యుగే యుగే అన్నట్టుగా ఒకరొస్తారు. ఆ ఒకరు ఈయనే అని చెప్పడం. ఖచ్చితంగా. ఆ ఈ ఈ తర్వాత ఈ ఈ పా త్రిమూర్తులు నో, నో. అనడం ఏంటి మీరు? ఇది చెప్పాలి. అక్కడ నేను నేను ప్రారంభించింది సంభవామి యుగే యుగే. ఏమన్నాడంటే, ఏ కాలమున ధర్మమునకు హాని కలుగునో, అధర్మము వృద్ధి నొందునో. ఇప్పుడు జరుగుతుందది. ఆయా సమయముల యందు అంటే దేశ ప్రధాన్నే లేపేయడానికి ఎంత బలంగా ప్లాన్స్ జరుగుతున్నాయో మనకు తెలుసు. దేశాన్ని నాశనం చేయడానికి ఎంత ధైర్యంగా ఈ దేశంలోకి అడుగుపెట్టి ఒక మహానుభావుడు. ఈ ధర్మ ప్రచారకులు ఎవరైతే గురువు స్థానాల్లో, స్వామీజీల స్థానాల్లో ఉన్నారో, వాళ్ళు వాళ్ళ వ్యవస్థల్ని కాపాడుకోవటంలో చూపించే శ్రద్ధలో 5% సనాతన ధర్మ బీజాల్ని భక్తులలో, తమ అనుయాయులలో, అనుచరుల్లో నాటడంలో 5% చూపించిన సనాతన ధర్మం ఇవాళ ఇంత వీక్‌గా ఉండేది కాదు. నేను ఇవాళ జరిగిన దానికి నేను మనస్తాపం చెందాను. నా ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నాను అని ఒక స్వామీజీ రోడ్డు మీదకి వచ్చేసాడనుకోండి, ఎన్ని కోట్ల మంది వచ్చేస్తారండి? ఈ అలజడి ఎక్కడి దాకా వెళ్తుందండి? ఇతర దేశాల దాకా. అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. ఫస్ట్ తిరగబడు. అసలు ముందు రియాక్షనే లేదు నీకు. హిందువు అని అతను ఎక్కుపెట్టి హిందువులందరినీ 26 మందిని పర్యాటకుల్ని చంపేస్తే ఏ హిందువుకి స్పష్టత లేక, ఏ హిందువు రియాక్ట్ కాకపోతే స్వామీజీలు తీసేయండి ఒక సెక్టార్. అసలు నువ్వు హిందువు అని ఫీల్ అవుతున్నావా? చెప్పుకోవడానికి బొట్టు పెట్టుకుని కనిపిస్తున్నావు తప్ప యు ఆర్ నాట్ రియల్ ప్రాక్టీసింగ్ హిందూ. మనకి ఇక్కడ కావాల్సింది ఆచరణాత్మక హిందుత్వం, ఆచరణాత్మక సనాతన ధర్మీయులు కావాలి. ఆచరణాత్మక అంటే అర్థం ఏమిటంటే, నువ్వు మీ నాన్నంటే ఊరుకుంటున్నావా? మీ అమ్మనంటే ఊరుకుంటావా? నీ భార్యనంటే, నీ భర్తనంటే ఊరుకుంటున్నావా? నీ బిడ్డల్ని ఏమన్నా అంటే ఊరుకుంటున్నావా? వాలిపోవటం లేదు వచ్చి. నీ ప్రాపర్టీనంటే ఊరుకుంటున్నావా? తిరగబడ్డం లేదు. అలాంటిది నీ ధర్మాన్నంటే ఊరుకుంటున్నావు అంటే దాని అర్థం ఏంటి? డ్రామా అన్నమాట. వదిలేయరా ఈ డ్రామాలు. ఎందుకురా హిందూ అని చెప్పుకుంటావు బయటకు వచ్చి. గుడికి వెళ్తున్నావు, దండం పెట్టుకుంటున్నావు, నెక్స్ట్ డే ఆ గుడి కూలగొడుతున్నారు, లేకపోతే విగ్రహం కూలగొడుతున్నారు. ఈ దండం పెట్టుకోవడానికి ఎవరికి రియాక్షన్స్ లేదు. వెళ్ళిన వాళ్ళు నీ ఇంటి పక్కనే గుడి. ఏ స్థితిలో ఉన్నారు? చెక్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. నిన్ను నువ్వు ప్రశ్నించుకో. పిఠాపురంలో 24 విగ్రహాలను కూలగొడితే ఒక్కడు కూడా మాట్లాడలేదు. ఇక్కడి నుంచి 2-3 స్వామీజీలు వెళ్ళి ప్రెస్ మీట్ పెడతారా? పిఠాపురంలో ఉన్న హిందువులందరూ జీవించి ఉన్నారా? క్షుద్రం హృదయ దౌర్బల్యం. ఇదేంటి మానసిక దౌర్బల్యత్వం కాదది? మానసిక దుర్బలత్వం కాదిది? భగవద్గీత చదవడం కాదు, ఆచరణాత్మక భగవద్గీత అర్థం చేసుకుని ఆచరించినప్పుడు మాత్రం ఏమర్థమైంది భగవద్గీత అన్నాడు కృష్ణుడు. ఇంతసేపు చెప్పాను కదా, 574 శ్లోకాలు చెప్పాను నేను, ఏమర్థమైంది అని అడిగాడు. అంటే అర్జునుడు అన్నాడు, నష్టో మోహ స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనం తవా. పరమాత్మ ఎంత అద్భుతంగా చెప్పావయ్యా. నువ్వు చెప్పిన భగవద్గీత అంతా నేను పొరపాటున అజ్ఞానంతో, తాత్కాలికమైన అజ్ఞానంతో నాకేం చేయాలో పాలుపోక ప్రత్యక్షంగా నా వైరిపక్షంలో ఉన్న తండ్రులు, తాతలు, గురువులు, మేనమామలు, సోదరులు, మనవళ్ళు, ప్రపితామహులు, ఆచార్యులు, హితైషులు, సన్నిహితులు, ఇంతమందిని చూసి వీళ్ళని చంపిన నెత్తుటి కూటితో రాజ్యాన్ని భోగించడం కంటే నేను వీళ్ళెవరిని చంపకుండా వెనక్కి వెళ్ళిపోయి భిక్షమెత్తుకుని బతకడమైనా శ్రేయస్సు అనిపించింది. ఎంత అజ్ఞానం! నా క్షత్రియ ధర్మాన్ని కూడా మర్చిపోయాను. ఎంతటి దుస్థితిలో ఉన్నానో నన్ను ఎంత జాగృతం చేసావు పరమాత్మ. ధర్మతత్వాన్ని బోధించి, కర్మయోగాన్ని బోధించి, భక్తితత్వాన్ని బోధించి, చివరికి జ్ఞానం అంటే ఏమిటో చెప్పి, అన్నీ కలిపి కర్మని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే జ్ఞానం లభిస్తుందని చెప్పి,
ఎంత చైతన్యపరిచావు పరమాత్మ, నాకు అర్థమైపోయింది. నేను మారిపోయాను. నా స్వాభావిక కర్మని పునరుద్ధరించడానికి నువ్వు చేసిన హితోపదేశం నా బుర్రకెక్కేసింది పరమాత్మ. నష్టో మోహః, అజ్ఞానం నశించింది, జ్ఞానం లభించింది, డౌట్స్ అన్నీ క్లియర్, స్థితోస్మి గత సందేహః, సందేహాలన్నీ తొలగిపోయినాయి. ఇప్పుడు ఐఎమ్ రెడీ టు ఫైట్ అన్నాడు. భగవద్గీత చదివితే ఏమొస్తుందటంటే అజ్ఞానం పోతుంది, జ్ఞానం వస్తుంది, డౌట్స్ అన్నీ పోతాయి. ప్రతివాడికి కావాల్సింది ఇదే కదా. ఎవడ్రా దీన్ని మతం ఉంది, ఎవడ్రా దీన్ని ఒక వర్గానికి అంటగడుతోంది, ఎవడ్రా హిందూ మతం అంటే ఒక వర్గానికి, ఒక దేశానికి మాత్రమే చెందిందండి. కళ్ళు తెరవండిరా హిందువులారా, సనాతన ధర్మ బంధువులారా, ఇది సర్వశ్రేయోదాయకమైనది. అందరికీ, ఇది అందరికీ వర్తిస్తుంది కదా. లేకపోతే నేనేమంటానంటే ఇదే సందర్భంలో అసలు ఇది సర్వశ్రేయోదాయకమైంది కాకపోతే అంతరిక్షంలోకి వెళ్ళిపోయిన సునీత విలియమ్స్ మీకేంటి ఇంత, మీరు అసలు బతుకుతారో తిరిగి వస్తారో లేదో తెలియదు కదా. మీ మానసిక స్థితి ఏమిటి, మీ ధైర్యానికి రీజన్ ఏమిటి అంటే నేను ఆకాశంలోకి భగవద్గీత తీసుకువెళ్ళాను అని చెప్పిందండి. ఆకాశంలోకి నాకు ఆ స్థైర్యాన్ని ఇచ్చింది భగవద్గీత. ఎవరు చెప్పింది? సునీత విలియమ్స్. ఒలింపిక్స్లో పతకం సాధించిన, అప్పుడు మీరే ఇంటర్వ్యూ చేసినట్టు మను బాకర్, ఆ అమ్మాయి ఏముందంటే, నాకు ఎన్నిసార్లు, ఇప్పుడు నేను ఓడిపోయానా నాకేం బాధ లేదు, ఇప్పుడు నాకు గెలిచానా గర్వం రాలేదు, ఎందుకంటే ఈ ఫలితం పరమాత్మదే, కర్మ మాత్రమే నేను స్పష్టంగా చేస్తా, జాగ్రత్తగా చేస్తా. ఎక్కడన్నా తప్పు, ఎక్కడన్నా నేను ఫెయిల్ అయిన అనుకో, నా ఎఫర్ట్ 100% లేదనమాట. నేనేదో అనుకున్నాను, అదేదో 99% ఉందనమాట. నా తపస్సు సక్రమంగా జరగలేదనమాట. ఐ ట్రై అగైన్ అనుకుంటాను తప్ప నేను ఆత్మహత్య చేసుకోను, నేను బలహీనపడను. ఇప్పుడు నేను గెలవటానికి కారణం నాకు ప్రతి క్షణం మనోధైర్యాన్ని ఇచ్చిన భగవద్గీత అంది ఆవిడ. ఆ మాట అన్నప్పుడు అందరూ వెల్కమ్ చేశారు. భగవద్గీత గొప్పతనం గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడారు. కరెక్ట్‌గా ఒక నెల, 2 నెలల క్రితం ఉమెన్స్ టీమ్ వరల్డ్ కప్‌ని గెలుచుకుంది. అక్కడ జెమీమా రోడ్రిగ్స్ అనే ఒక క్రిస్టియన్ అమ్మాయి, నేను 124 రన్స్, చాలా కీలకమైనటువంటి రన్స్ చేసినప్పుడు నా ఎదురుగా జీసస్ కనిపించారు. ఆయన ఇచ్చినటువంటి ధైర్యంతోనే నేను ఆడగలిగాను అనేటువంటి మాట. నెక్స్ట్ మ్యాచ్‌లో తను 20 ఆర్ 25 కొట్టి ఔట్ అయిపోయింది. ఇప్పుడు నీకు జీసస్ కనిపించలేదా అనే మాట చాలా వరకు క్రిటిసిజం చేశారు. అసలు జీసస్ గురించి ఆ అమ్మాయి ఎలా మాట్లాడుతుంది? ఆయన లేకపోతే ఈమె ఆడలేదా? భగవద్గీత గురించేమో మనం అంత గౌరవంగా, భక్తిపూర్వకంగా మనం చూసినప్పుడు, జీసస్ అనే అమ్మాయి తన నమ్మకాన్ని చెప్తే ఎందుకని యాక్సెప్ట్ చేయలేకపోయాం? ఇది చాలా మంచి క్వెషన్. అక్కడ వ్యక్తిగతంగా మాట్లాడుతోంది ఆవిడ. ఒక జీసస్. ఇప్పుడు మనం చెప్పినవన్నీ, ఇప్పుడు ఏదైతే ఉదాహరణలు చెప్పానో, ఇది కృష్ణుడి దయ వల్ల అంటలేదు. కృష్ణుడి కాన్సెప్ట్. ఆయన నన్ను అని చెప్పలేదు, నా ఐడియాలజీ ఏదైతే ఉందో, అందుకని భగవద్గీత సిద్ధాంత గ్రంథం అన్నాం. వాడెవడో చెప్పాడు, బ్లైండ్గా నేను బిలీవ్ చేస్తాను, అది జరగకపోని అనే గ్రంథం కాదు. అనే గ్రంథం అయితే అది మత గ్రంథం అవుతుంది. ఎవడి ఐడియాలజీ, నేను చాలా ఫ్రీక్వెంట్గా చెప్తుంటాను కవిత గారు, ఎవడి ఐడియాలజీ అయితే సార్వజనీనం అవుతుందో దాని పేరు ధర్మం. ఎవడి ఐడియాలజీ అయితే ఒక వర్గానికి మాత్రమే పరిమితం అవుతుందో దాని పేరు మతం. ఇక్కడ ఏమని చెప్తున్నాడు భగవద్గీతలో, యో యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. ఏ భక్తుడు ఏ దేవతా స్వరూపాలని అర్చించగోరుతున్నాడో వాడికి ఆయా దేవతల పట్ల స్థిరమైన శ్రద్ధను ప్రసాదించుతున్నాను. నేను ప్రసాదించే ఆ స్థిరమైన శ్రద్ధతో ఆ భక్తుడు ఆయా దేవతలని ఆరాధించి వాళ్ళ ద్వారా, నేను అనుగ్రహించే శక్తితో వాళ్ళ ద్వారా వాళ్ళ అనుగ్రహానికి పాత్రుడై తమ అభీష్టాలని నెరవేర్చుకొనుచున్నాడు ఆ భక్తుడు. ఎంత క్లారిటీ ఉందండి. నన్నే అంటలేదు, ఏ రూపంలో అయినా. అందుకనే రాముడైనా, కృష్ణుడైనా, లక్ష్మీదేవైనా, సరస్వతి అయినా, ఎవరైనా. కానీ గుర్తుపెట్టుకో, వాళ్ళందరూ కామ్యదేవతలు మాత్రమే. ఆయా కోరికల్ని తీరుస్తారు. కానీ నేను మోక్ష దేవతని. నా ముందు నిలబడితే ఏం కావాలి? మోక్షం. ఎందుకు కావాలి? అది శాశ్వతానందమయ స్థితి కాబట్టి. నిన్న వాళ్ళకు కూడా చెప్పాను, బాలకృష్ణ గారిని అందరూ బాలయ్య బాబు అంటుంటారు. అది అసలు అలా అనకండిరా, పవర్ఫుల్ ఏంటంటే బాలయ్య అంటే మంత్రం కాదు అది. ఇది గుర్తుపెట్టుకోండి. బాలయ్య అని గంతులేస్తే మంత్రం కాదు, బాలకృష్ణ.
మంత్రం అంతా కృష్ణలో ఉంది. అది పిలిపించుకునేవాడికి, పిలిచేవాడికి ఇద్దరికీ మోక్షదాయకం. అది మహామంత్రం. మంత్రాలకున్న సహజ శక్తి వల్ల అది ప్రచోదితమై నీ మనస్సు మీద, బుద్ధి మీద, ఆత్మ మీద ప్రభావితం అయి నీ చాలా ఉత్తమమైన మార్గానికి తీసుకువెళ్తుంది. కృష్ణ శబ్దానికి అర్థం ఏంటంటే, క్రిష్ అనేది ధాతువు. దానికి ఏమిటంటే ఆకర్షించుట అని అర్థం. కృష్ణలో క్రిష్ ఆకర్షించుట. ఆకర్షించి ఏం చేస్తాడు? రెండోది అణ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అది ఆనందవాచకం. ఆకర్షించి ఏమిస్తాడంటే ఆనందం ఇస్తాడు. ఏమిటి ఆనందం? తాత్కాలికమైన ఆనందం కాదు, శాశ్వతమైన ఆనందం. ఆ శాశ్వతమైన ఆనందం పేరే మోక్షం. మోక్షం ఎందుకు కావాలి అంటే, ఈ లోకానికి పరమాత్మ ఇచ్చిన ట్యాగ్ ఏమిటో తెలుసా అండి? అనిత్యమసుఖం లోకం ఇమం ప్రాప్య భజస్వమాం. ఈ లోకం అనిత్యం, నిత్యమైంది కాదు. అంటే శాశ్వతమైంది కాదు. శాశ్వతమైంది కాదు ఇది. శాశ్వతమైంది కాదు. అసుఖం, ఇందులో సుఖం లేదు. మీరు చూడండి, జీవితాంతం సుఖంగా ఉన్నవాడు ఎవడన్నా కనిపిస్తాడా? జీవితాంతం బాధగా ఉన్నవాడు ఎవడు కనిపిస్తాడా? బాధగా ఉంది అనుకునే లోపల సుఖం వస్తోంది. సుఖం పేరుతో ఆనందం పొందుతున్నావు అని విర్రవిగే లోపల మళ్ళీ బాధ వస్తుంది, కోలుకోలేని దెబ్బ తగులుతోంది. ఎందుకురా ఈ జీవితం, అసలు ఎందుకు ఈ జన్మ అనుకోని స్థితి అంటూ ఉండదు మానవుడికి. అప్పుడు ఏం చేయాలి? అసలు ఇవేవి వద్దంటే ఏం చేయాలి అని అడుగుతున్నాను దేవుణ్ణి. అప్పుడు ఆయన చెప్తున్నాడు, శాశ్వత ఆనందమయ స్థితి అయిన మోక్షం నా దగ్గర ఉంది. మోక్షమిచ్చేత్ జనార్దన. మోక్షమిచ్చే దేవత. చాలా స్పష్టంగా హౌ టు బిహేవ్ యువర్ సెల్ఫ్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు. అది భగవద్గీత. ఏది చేస్తే శాశ్వతమైన స్థితికి చేరుకుంటావు. ఈ 3 భగవద్గీతలో ఉంటాయి. ఎవడు తామసిక లక్షణాలు ఉన్నవాడు, ఎవడు రాజసిక లక్షణాలు ఉన్నవాడు, ఎవడు సాత్విక లక్షణాలు ఉన్నవాడు, మనిషి అభ్యసించవలసిన, చేయవలసిన పుణ్యకర్మలు ఏమిటి? పుణ్యకర్మలు 3 కర్మలు. ఒకటి యజ్ఞం, రెండవది దానం, మూడవది తపస్సు. ప్రతివాడు చేయవలసిందే. యజ్ఞం దేవతల కోసం. అలా యజ్ఞం చేస్తే ఆ హవిస్సును తీసుకుని నీకేం కావాలో అది ఇచ్చేస్తారు దేవతలు. ఈ టచ్లో ఉండండి మీరిద్దరూ అంటున్నాడు బ్రహ్మదేవుడు. మీరిద్దరూ టచ్లో ఉండండి. పరస్పర శ్రేయస్సు పొందుతూ పరస్పర సహాయులై శ్రేయస్సుని పొందండి ఈ యజ్ఞాల ద్వారా. యజ్ఞశిష్టాసిన సంతో ముచ్యంతే సర్వ కిల్బిషై. పరమాత్మ నుంచి ఏదైతే తీసుకున్నావో తిరిగి పరమాత్ముడికి నివేదన చేసి సమర్పించకుండా నువ్వు తినేస్తే నువ్వు దొంగ సమానమే అంటున్నాడు. ఎంత జ్ఞానం ఉందండి! అది కదా బ్రహ్మార్పణం బ్రహ్మహవి. అన్నం పెట్టగానే తినేయకూడదు, జంతువులు చేస్తాయి ఆ పనులు. బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. అందుకని నాకు అర్పించు అంటే సృష్టిలో ప్రతిదీ పరమాత్ముడి విశేషమే, పరమాత్ముడి అంశమే సృష్టిలో ప్రతి వస్తువు. అందుకని ఇప్పుడు తింటున్నావంటే నీకు అన్ని రకాలుగా ఎనర్జీ, బుర్ర పనిచేస్తుందంటే శక్తి కావాలి. ఆ శక్తి ఇచ్చేది ఏమిటి? అన్నం. అందుకని అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఎన్నెన్ని మాటలు చెప్పారండి, దేని ఎలా కొలవమని చెప్పారండి, ఏ ఏ వస్తు విశేషాలలో పరమాత్మని దర్శించచ్చో ఎంత చెప్పాడండి. వాడి పేరు చెప్పటల్లా. అలాగే ఈ భగవద్గీతలో ఏ స్టేట్మెంట్ చూసినా ప్రపంచంలో అది భగవద్గీత అని చెప్పకండి, ఆ స్టేట్మెంట్ చెప్పండి. ఒరులేయవి ఎనరించిన నరవర అప్రియము తన మనమ్మునకవు తానొరులకు నవిసేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. నేను ఏం చేస్తే ఆనందం కలుగుతుందో, నువ్వు ఇతరులు ఏం చేస్తే నీకు ఆనందం కలుగుతుంది అనుకుంటున్నావో అది నువ్వు ఇతరులకి చెయ్యి, వాళ్ళని ఆనందపెట్టు అని చెప్పండి. ఎస్, కరెక్ట్ అనరు. పర్యాటక ప్రదేశాలు చూడాలంటే పోండి ఇతర దేశాలకి, తాత్కాలికమైన ఆనందం అనిపించండి. శాశ్వతమైన జ్ఞానం కావాలంటే ప్రపంచంలో ప్రతి వాడు ఇక్కడికి రావాల్సిందే. టైటానిక్ హీరో, టైటానిక్ హీరోయిన్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చారు. దేనికి? కుంభమేళాలో పార్టిసిపేట్ చేయడానికి, స్నానాలు ఆచరించి వెళ్ళటానికి. యాపిల్ ఫౌండర్ ఇక్కడికి వచ్చి వెళ్ళాడు. ఇటీవల ఆయన భార్య ఇక్కడికి వచ్చి వెళ్ళింది. ఎవరు రిక్వెస్ట్ చేయలా, ఎవడు పబ్లిసిటీ చేయలా. ఎంత గొప్ప సబ్జెక్ట్ అండి. కాబట్టి అందుకని నేను అఖండ దగ్గరికి 20 ఏళ్ల తర్వాత ఒక సినిమాలో మళ్ళీ మీ గాత్రం వినబోతున్నాము అంటే ఆ 2 శ్లోకాలు ఏంటి ఒక్కసారి వినిపిస్తారా? అవే శ్లోకాలండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత
అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం పరమాత్ముడి అవతార పరమార్థం. పరమాత్ముడు అసలు ఎందుకు అవతరిస్తాడు అని ఎవడన్నా అడిగితే దానికి ఈ రెండో శ్లోకం, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మ సంరక్షణ, దీనికోసం అవతరిస్తాట. ఎలా అంటే నేను అక్కడ అన్వయించాను. ఒక్క థాట్ దైవం గురించో ధర్మం గురించో దాన్ని ప్రచారం చేయాలనే థాట్ వచ్చిందంటే అది నీది కాదు, దైవ సంకల్పం, నిన్ను ఎంచుకున్నాడని అర్థం. అలా ఎంచుకున్నవాడే బోయపాటి శ్రీను, అలా ఎంచుకున్నవాడే ఇగో తమన్ రీ రికార్డింగ్, అలా ఎంచుకున్నవాడే నందమూరి బాలకృష్ణ. ఆయన్ని ఎందుకు ఎంచుకున్నాడంటే, నేను నిన్న స్టేజ్ మీద చెప్పింది కూడా, మా నాన్నగారు బాలకృష్ణ గారి ఫ్యాన్. భలే చెప్పావు నాన్న అన్న. ఎందుకన్నానంటే, అంతకుముందు నాన్న నువ్వు బాలకృష్ణ ఫ్యాన్ ఎలా అయ్యావు, ఎన్టీ రామారావు ఫ్యాన్ అన్నావు, బాలకృష్ణకి ఎలా షిఫ్ట్ అయ్యావు ఆయనకి అంటే, ఆయన ఒక మాట అన్నాడు, ఒరే అది మామూలు గొంతు కదరా, అతని గొంతులో మాత్రమే ఆ ఫీలింగ్ కలుగుతుంది, ఇంకా ఎవరు ఆ డైలాగ్స్ ముఖ్యంగా డైలాగ్స్ అతని జనరేషన్లో ఎవరు చెప్పినా ఆ శరీరాల మీద పండదురా. ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు, చూడు ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు, ఏమంటారు మాడిపోతావు, ఏదో మసి అయిపోతావు. ఇవి క్యాజువల్ డైలాగ్ లాగా ఉండొచ్చు. మీకు వాటి విలువ ఎప్పుడు తెలుస్తుందంటే, ఆ నటుడి విలువ, ఆ గాత్రం విలువ, ఆ డైలాగ్ విలువ ఎప్పుడు తెలుస్తుందంటే, ఇదే డైలాగ్ని ఇంకొక నటుడు అన్నప్పుడు తెలుస్తుంది. వీడేమిట్రా ఎలా చెప్పాడు, ఇతనేంట్రా అంతలా చెప్పాడు. ఆ రహస్యం తెలిసినవాడు బోయపాటి శ్రీను. నేనేదో అతనేదో సినిమాలో పాడించాడని, నేను ఆల్రెడీ పాడినవి ఇవి, ఆల్రెడీ నేను ఈ మార్గంలో ఉన్నవాడిని. నాకేది ఇప్పుడు సినిమాలో పాటలు అవసరం లేదు. ఆ ఫీల్డ్ నేను వదిలేసో, ఆ వాతావరణాన్ని వదిలేసో 2006 అప్పుడు వదిలేసేవాడిని. ఇప్పుడు పిలిచాడు, నేను గంతులేసే స్థితిలో లేను. అతని సినిమా చూశాను, సరైనోడు, అట్లాంటి కొన్ని సినిమాలు ఏవో చూశాను, చాలా పవర్ఫుల్. ఆ సినిమాలో అతని పేరేంటి, ఆది పినిశెట్టి, అతను ఏం ప్రొజెక్ట్ చేశాడండి ఆ సినిమాలో అతన్ని. రెండవది ఆ సినిమాలో అల్లు అర్జున్ అసలు అంటే పవర్ఫుల్గా పిక్చరైజ్ చేయటం అన్నది. వీడితో మాట్లాడదాం వేసేయండి అంటున్నాడు అతను ఒక డైలాగు, వీడితో అయినా వీడితో ఇంత డిస్కషన్ ఏంటో వేసేయండి అని చెప్పి కాల్చి పాడేసాడు అతన్ని. చిన్న డైలాగుతో చాలా చిరాగ్గా వేసేయండి వేసేయండి అనే మాట అంత అంత ఈజీగా నేస్తాడా. అంత పవర్ఫుల్గా అల్లు అర్జున్ మీద ఆ డైలాగ్ పండించాడు అతను. వీళ్ళు దర్శకులు కాదు, దార్శనికులు. ఎందుకంటే దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో వీళ్ళకి తెలుసు. కె విశ్వనాథ్ గారు, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఈ డైలాగ్ పడితే ఎలా ఉంటుందో కళ్ళు మూసుకుని ఆడియన్స్ మధ్యలో కూర్చుని, సినిమా రిలీజ్ అయిపోయిన తర్వాత ఆడియన్స్ మధ్యలో కూర్చుని వాళ్ళు ఇప్పుడే దర్శించగలరు. సో అట్లా ఆయన ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు అని అని అనగలరా. ఇది కాక జయంతితే సుకృతినో రససిద్ధాః కవీశ్వరాః నాస్తి తేషాం యశఃకాయే జరా మరణజం భయం. శ్లోకం చెప్పగలడు అతను. వాగర్ధ విభసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మహాప్రాణాలు, ఒత్తులు, ఇవన్నీ అతనికి ఏదో పూర్వజన్మ సుకృతం. బాలకృష్ణ గారికి ఏదో పూర్వజన్మ, అది మామూలుగా లభించదు. నేను జర్నలిస్ట్గా ఉన్న కాలంలో రోజు ఇంటర్వ్యూ కోసం వెళ్తే, రేపు పొద్దున 8 గంటలకి గంగాధర్ గారు మనం కలుసుకో 8 గంటలకి అన్నాడు. 8 గంటలకు వెళ్ళి తలుపు కొడితే రండి అంటున్నాడు ఆయన. అనగానే తలుపు తోశాను. అది మనిషి కనపడ్డు, లోపలంతా పొగంది, చుట్టూతా పొగంది, ఆయన కనపట్టలేదు. ఒక సాంబ్రాణి పొగలో అతను ఒక తపస్సులో ఉన్నాడు అతను. నేను ఎప్పుడైతే తలుపు తోశానో ఆ చప్పుడు విని ఫ్యాన్ వేశాడు. ఆ పొగ విచ్ఛిన్నమై సినిమాలో ఎలివేషన్ అలా కనపడ్డాడు. అది ఆ ఎర్లీగా లేవటం, ఆ దైవదత్తమైన ఏమంటారు, ఆ తపస్సో, పూజో, నిష్టో, ముహూర్తమో, శబ్దమో, తెలివి యొకంత లేని ఎడ తృప్తుడనై కరిభంగి సర్వమున్ తెలిసి తినంచు గర్వితమతిని విహరించితి తొల్లి. ఇప్పుడు ఉజ్వలమతులైన పండితుల సన్నిధి నించుక బోధశాలినై తెలియని వాడనై మెలంగితి గతమయ్య నితాంత గర్వమున్ అని చెప్తున్నాడు అతను. అంటే శ్లోకం చెప్పగలడు. ఇది భారతీయ వాంగ్మయం.
ఒక వ్యక్తి నాల్క పైన శ్లోకం గాని, పద్యం గాని, వాంగ్మయం కానీ తాండవిస్తోందంటే అది ఖచ్చితంగా దైవాంశ సంభూతుడైతే తప్ప సాధ్యం కాదు. మేము ఎన్టీఆర్ నుంచి నేర్చుకున్నామండి భాష. భాషా సౌందర్యం ఘంటసాల గారి నుంచి. సుధా సముద్రాంత హృద్యన్మణి ద్వీప సమరూఢ బిల్వాటవీ మధ్య కల్పద్రుమా కల్ప కాదంబ కాంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే సాదరారబ్ధ సంగీత సంభావనా సంభ్రమాలోల నీపస్రగాబద్ధ చూళీ సనాధత్రికే సానుమత్పుత్రికే శేఖరీభూత సీతాంశురేఖా మయూఖావళీనద్ధ సుస్నిగ్ధ నీలాలక శ్రేణి శృంగారితే లోక సంభావితే కామలీలాధనుస్సన్ని బుభ్రౌలుతా కామలీలాధనుస్సన్ని బభ్రూలతా పుష్ప సందేహ కృచ్చారు గోరోచనా పంకకేళి లలామాభిరామే సురామే రమే सर्वयंत्रात्मिके सर्वतंत्रात्मिके सर्वमंत्रात्मिके सर्वमुद्रात्मिके सर्वचक्रात्मिके सर्वशक्त्यात्मिके सर्वरूपे जगन्मातृके हे जगन्मातृके पाहि मां पाहि मां पाहि पाहि అది ఆ వాంగ్మయంలోకి వెళ్ళినప్పుడు ఇంకోటండి బాలకృష్ణ గారికి నాకు రిలేషన్‌లో ఘంటసాల గారి ఈ పర్టిక్యులర్ ఆ రోజుల్లో అడుగుతుండేవాడు. "ఈ క్యాసెట్స్ ఎక్కడ దొరుకుతాయి గంగాధర్ గారు" అని అడుగుతుండేవాడు. అతనికి నేను ఇవి నేను చాలా మందిలో చూడలేదు నేను. గొప్ప సాహిత్యం వింటూ ఏమి రాశాడండి, ఏమి పాడాడండి, ఏమి మ్యూజిక్ అండి. అది నేను ఎప్పుడు వినలేదండి. అది ఇతనిలో పుష్కలంగా ఉంది. ఆ భాషా ఇవన్నీ ఏంటంటే గీత చెప్తుంది, త్రివిధా భవతి శ్రద్ధ దేహినాం సా స్వభావజ అని. ఈ జీవులకు గల ఈ శ్రద్ధ, ఈ సంస్కారము పూర్వజన్మ వాసనా బలము వలన మాత్రమే లభ్యము. అదేదో సుకృతం ఉంటే తప్ప వీళ్ళ దగ్గరికి అవి రావు. ప్రకృతి పరమాత్మ ఎంచుకుంటాడు ఈ క్యారెక్టర్స్ చేయడానికి. నాగేశ్వరరావు గారు భక్తి క్యారెక్టర్స్ ఎంచుకున్నాడు. రామారావు గారు మొత్తం దేవుళ్ళ క్యారెక్టర్ ఎంచుకున్నాడు. ఇది రియలైజ్ అవ్వాలి, ఇది నాది కాదు, ఏది నాది కాదు. ఇవాళ నేను ప్లాన్ చేసుకుంటే రాలేదు మీరు. ఇవాళ నాకు వేరే ప్లానింగ్ ఏదో ఉంది, అది కాదయ్యా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది అని దైవం సెలెక్ట్ చేశాడనమాట. అందుకని అది కట్ చేసి అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అనుకుంటున్నా. మన చేతిలో లేదు అది. సో గాడ్ గివ్స్ యూ వాట్ యు డిజర్వ్. దేనికి రే నాన్న అటు కాదురా ఇటు అంటే అటు ఏదైతే మానేసామో చాలామంది రియలైజ్ అవ్వాల్సింది. ఏదైతే అనుకుంటే ఆ పని కాలేదో డిసప్పాయింట్ అవ్వకండి. అది కాదు, ఇంకోటేదో మంచిదేదో రాసి పెట్టాడు పక్కన, అది రియలైజ్ అవ్వు. ఇది వద్దురా నీకు అని దేవుడు అంటున్నాడు అన్నమాట. ఐడెంటిఫై చేయాలి. అట్లా మనం గతంలో చాలా డిప్రెస్ అయిపోయిన సంఘటనలు ఏవో అది పోయిందని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాం. అది పోవడం నీ మంచికే, ఇంకోటి ఏదో బెటర్ తెచ్చాడనమాట. నేను పాతకాలంలో అనుకుంటుండేవాడిని. నేను సినిమాల్లో దాదాపుగా 125 సినిమాలు పైగా పాడాను కవిత గారు, తెలుగు అండ్ కన్నడ. నాకు అసలు పర్టికులర్గా ఈ జనాలందరూ దీని వెనకాల పడేంత హిట్ నాకు రాలేదు. నేను ఎప్పుడు ఫీల్ అవుతుండేవాడిని. సినిమా ఇండస్ట్రీలో నాకు హిట్ రాలేదే. నాగేశ్వరరావు గారు అనేవారు, ఇంకా ఇతర ముఖ్యంగా ఇంత గొప్ప గొంతు పెట్టుకుని ఇతనికి ఎందుకు నీ సినిమాల్లో ఇతను ఎందుకు రాణించట్లేదు, ఎందుకు హిట్ లేదు అంటే అప్పుడెందుకు తెలుస్తుంది నీ జవాబు. అప్పుడు వేస్తే వెంటనే జవాబు వచ్చేస్తుందా? ప్రశ్న వేశావు, ఆగు, స్లో, ఆగక్కడ అంటున్నాడు అనమాట. ఇది కాలం నిర్ణయిస్తుంది, పరమాత్మ నిర్ణయిస్తాడు. వదిలిపెట్టేసే వాడికి. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్య మోక్షయిష్యామి మా శుచః. సర్వకర్మల ఫలితాన్ని నాకు వదిలిపెట్టు, నేను చూసుకుంటా.
అది అప్పుడు తెలియక నేను చాలా ఒక సినిమాలో అయితే అసలు ఈ సినిమా సూపర్ హిట్, ఈ పాటకి నంది అవార్డు వస్తుంది అని చాలా ఆశలు పెట్టేసుకున్నా. ఆ పాట ఆ సినిమాలోంచి రికార్డ్ చేశారు. రకరకాల కారణాల వల్ల అనేక రాజకీయాలు, అక్కడ కూడా అనేక నిర్ణయాలు. ఆ మాట తప్పి ఆ పాట ఇంకొకళ్ళతో రికార్డ్ చేసేశారు. మాట తప్పి అతను ఫీల్ అవుతాడు, అవేమీ లేవు వాళ్ళకి. ఈ సెంటిమెంట్స్, ఈ ఈ కృతజ్ఞతలు, ఈ సంస్కారాలు సినిమా ఇండస్ట్రీలో అతి తక్కువ చూస్తాం. ఆన్ ది స్క్రీన్ వేరుగా ఉంటుంది, ఆఫ్ ది స్క్రీన్ బిహేవియర్ వేరుగా ఉంటుంది. సో అవేవో మ్యాచ్ కాక అదే అందులో ఆ ఫీల్డ్లో ఏదో సంతృప్తి లేక ఇందులోకి వచ్చేసాం అనుకోండి. సో ఇందులోకి వచ్చేసామంటే అది కూడా నా ప్రయత్నం కాదు. నీకు తర్వాత ఇస్తాను రా అని ఏదో పరమాత్మ అంటున్నాడు. అప్పుడు నాకు వినపడలా అంటున్నాడనమాట. ఆ తర్వాత ఏదో కొన్ని సంఘటనల నేపథ్యంలో సడన్గా ఇందులోకి దిగాం. అది కూడా నా ప్రయత్నం కాదు, అది కూడా నా స్థాయి కాదు, అది కూడా నా నా ఏమంటారు నా ఆర్థిక స్థితి కాదు. అలా అనుకుంటాం. సో అప్పట్లోనే ఈ దాసనారాయణరావు, నిజంగా నేను సినిమా గాయకుడుగా ఈ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టడానికి ప్రధానమైన కారణం దాసనారాయణరావు గారు. నేను ఇందాక చెప్పినట్టు బాలకృష్ణ గారు, అలాగే అక్కినేని నాగేశ్వరరావు గారు. సో వీళ్ళు నేను ఈ ఇంటర్వ్యూస్ కోసం వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా గంగాధర్ గారు మీరు ఒక పాట పాడితేనే ఇంటర్వ్యూ ఇస్తాం. ఓకే. మంచి కండిషన్. మంచి కండిషన్. రాజేంద్ర ప్రసాద్, ఇట్లా చాలామంది. అలాంటి సమయాల్లో బాలకృష్ణ గారు ఫ్రీక్వెంట్గా నాతో పాడించుకున్న ఈ పాటలు, ఆయనకి పద్యాలంటే కూడా చాలా ఇష్టం. ఆ పద్యాల్లో, ఆ పాటల్లోనేమో శివశంకరి. పద్యాల్లో ఆయనకి బాగా ఇష్టం పాండురంగ మహత్యం సినిమాలో తల్లిదండ్రులని నిరాదరణకి గురి చేసి ఆ తర్వాత పశ్చాత్తాపంతో వాళ్ళ పాదాలపైన పడి క్షమించమని వేడుకునే ఎన్టీ రామారావు గారి రసార్ద్రమైన ఘట్టం అది. చాలా విషాదమైన కరుణరసమైన ఘట్టం అది. అందులో ఘంటసాల గారు పాడింది. ఆయన మాత్రమే నేను ఎప్పుడూ చెప్తుంటాను, చాలామంది పాడితే నటిస్తున్నట్టుంటుంది పాటల్లో కూడా. ఘంటసాల గారు పాడితే తానే అదై పాడుతున్నట్టుంటుంది. సందర్భమే తానై, ఆ గానమే తానై, ఆ జీవమే తానై. అది నేను గ్రహించటం వల్ల భగవద్గీత మార్గం దాకా అదేమంటారు ఆర్ద్రత భగవద్గీత గానం దాకా తీసుకువెళ్ళింది. అది ఏ పాదసీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్న విమలతరము, ఏ పాద పూజ రమాపతి చరణాబ్జ పూజల కన్నను పుణ్యతమము, ఏ పాద తీర్థము పాప సంతాపాగ్ని ఆర్పగా జాలినామృత ఝరము, ఏ పాద స్మరణ నాగేంద్ర శయను ధ్యానము కన్నను మహానందకరము, అట్టి పితరుల పద సేవాత్మమరచి ఇహ పరమ్ములకెడమై తపించువారి కావగలవారు లేరు ఈ జగాన వేరే, నన్ను మన్నించి బ్రోవుమో అమ్మా నాన్న, అమ్మా నాన్న, అమ్మా అమ్మా నాన్న 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 అమ్మా. అది ఆయన చాలా ఆర్ద్రంగా రిసీవ్ చేసుకుంటుండేవాడు. అంత కరుణ రసార్ద్రమైన ఈ పద్యాన్ని, అది ఇంకా చాలా పద్యాలు, అది వాంగ్మయం ఆయన గొంతులోనే ఏమంటారు వికసితమైంది అనుకోవచ్చు. కాంచనమయ వేదికా కనత్కేతనోజ్వల విభ్రమము వాడు కలశజుండు, అది
ఏనుంగు నెక్కి పెక్కేనుంగులిరుగడరా ఉరవీధుల గ్రాలగలదే మణిమయంబైన భూషణ జాలముల నొప్పి యొడ్డోలగంబున నుండగలదే. ఈ పద్యాలన్నీ వాంగ్మయంతో పాటు మనం సంగీతం సాహిత్యం, నేను పర్టికులర్గా చెప్తుంటాను ఫ్రీక్వెంట్గా, ఘంటసాల గారి పాటలో ఏముంది, ఆయన పాటలు వింటే ఏం నేర్చుకోవచ్చు అంటే, చాలామంది పాటలు విన్నప్పుడు పాటలే వస్తాయి, ఘంటసాల గారి పాటలు వింటే సంగీతం కూడా వస్తుంది, సాహిత్యం పట్ల ప్రేమ పెరుగుతుంది. ఈ ఆ ధృతాలు, అనుధృతాలు, మహాప్రాణాలు, అంత స్పష్టమైన స్వచ్ఛమైన అమృతతుల్యమైన తెలుగు భాష, ఈ భాషీయుడిగా పుట్టటం, ఈ దేశంలో పుట్టటం, జనని సంస్కృతంబు నెల్ల భాషలకును దేశ భాషలందు తెలుగు లెస్స. ఈ ఈ భారతదేశంలో ఉన్న మన 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 మాతృభాష ఏమిటి? తెలుగు. అలా ప్రతి రాష్ట్రానికి ఒక భాష ఉంది, కానీ ఈ దేశం మొత్తానికి ఒక మాతృభాష ఉంది, అది సంస్కృతం. అందుకని చెప్తుంటాను, ఈ దేశంలో పుట్టినందుకు నాన్న ఒక భగవద్గీత సంస్కృత శ్లోకం, సంస్కృతంలో ఒక్క భగవద్గీత శ్లోకం నేర్చుకోండి, ఈ రాష్ట్రంలో పుట్టినందుకు ఒక్క తెలుగు పద్యం నేర్చుకోండి అని చెప్తుంటాను. ఇదే కృతజ్ఞత. ఈ భూమి మీద పుట్టినందుకు నీ ఉనికిని చాటుకోవడానికి ఇంతకంటే గొప్ప అవకాశం ఏమన్నా ఉందా? దీనికి ఏమైనా ఖర్చు అవుతుందా? అవకాశం మీకు అనుకోకుండా భగవంతుడే కల్పించారు, భగవద్గీత ఫౌండేషన్ ఏర్పాటు చేయమని. ఈ దిశగా తీసుకొచ్చారు. కాకుంటే మీరు ప్రారంభించినప్పుడు ఒక ఫౌండర్‌గా మీరు కొన్ని లక్ష్యాల్ని పెట్టుకొని ఉంటారు కదా! భగవద్గీత ఫౌండేషన్ దీనికోసం పని చేస్తుంది అనేది. అది ఎంతవరకు మీరు రీచ్ అయ్యారు? చాలా చాలా గొప్ప ప్రశ్న. అది కూడా పరమాత్ముడిదే. యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. పరమాత్ముడు అనుగ్రహించినప్పుడు, పరమాత్ముడు అనుకూలించినప్పుడు అన్నీ వాటంతట అవి జరుగుతుంటాయి. ఏ ఏ కాలాల్లో జరగాలో ఆయా కాలాల్లో జరుగుతాయి. నేను ప్రారంభించినప్పుడు లక్ష్యాలే లేవు. అప్పుడున్న లక్ష్యం ఒకటే, సంపూర్ణ భగవద్గీతని ఒక ప్రామాణిక స్థాయిలో, ఘంటసాల గారు వెళ్ళిపోయిన 30 సంవత్సరాలకి ఒక గాయకుడికి దీన్ని సంపూర్ణం చేయాలి, అంతకంటే ఎక్కువ టెక్నాలజీ వాడి ఇది ఇంకా గొప్పగా ఆర్కెస్ట్రేషన్లో, అంత ఘనమైన గొంతు మనకు లేదు, కానీ ఇంత భవిష్యత్తులో ఆయన తర్వాత 30 సంవత్సరాల తర్వాత గంగాధర శాస్త్రి అనేవాడు ఒకటి వచ్చి ఓ థాట్ వచ్చింది. దీని తర్వాత కొన్ని దశాబ్దాల తర్వాత ఇంకెవడికో థాట్ వస్తుంది, మనం కూడా కొత్త టెక్నాలజీలో మనం భగవద్గీత చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా నేను రిఫరెన్స్ అయి తీరాలి, అట్లా ఈ భగవద్గీతను రికార్డ్ చేయాలి అనుకుని 150 మంది టెక్నీషియన్స్, స్కాలర్స్ అవిశ్రాంతంగా 7 సంవత్సరాల పాటు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసాము. ఈ స్ట్రగుల్స్ అన్నిటినీ పరీక్షలు అనుకున్నాం కవిత గారు. పరీక్షలు ప్రతి స్టేజీ మీరు భగవంతుడు ఆరాలోకి వెళితే జస్ట్ లైక్ దట్ లాగేసుకోడు, అక్కడ కొడతాడు, ప్రతి అడుగున చితక్ కొట్టేస్తాడు. ఇక్కడ ఉంటాడా పోతాడా, అవి పరీక్షలు. ఈ చితక్ కొట్టడాన్ని పరీక్షలు. రామదాసుకి ఊరికనే రాలేదు, జైల్లో వేశాడు. ఇవన్నీ ధర్మ మార్గంలో ఉన్నవాడికి కష్టాలు కూడా సుఖాల్లాగా తోస్తాయి. పర్లేదు, అక్కడ కూర్చున్నా కూడా నువ్వు చితక్ కొట్టేసినా కూడా నేను నీ స్తోత్రమే చేస్తా, నీ కౌగిల్లోనే ఉంటా, నీ పాదాల దగ్గరే ఉంటా. ఎలా అయితే తల్లికి చిరాకు తెప్పించిన బిడ్డ ఎప్పుడు చీరకి కాళ్ళకి అడ్డం పడుతూ వాడు తగులుతుంటే 4 సార్లు ఉండరా, నేను పని చేసుకుంటుంటే పని చేసుకునేవావు అని 4 సార్లు అన్న తర్వాత 5వసారి చిరాకు పడి ఒక్క తోపు తోస్తుంది. వాడేం చేస్తాడు, అంత దూరం వెళ్ళిపడి అమ్మ తోసింది కాబట్టి నేను బయటికి వెళ్ళిపోయిన ఉద్యోగం నేను చూసుకుంటాను అండవు, ఇంకో తల్లిని చూసుకుంటాను అండవు, మళ్ళీ పాక్కుంటూ ఏడ్చుకుంటూనే మళ్ళీ నీ కాళ్ళ దగ్గరికి వస్తాడు. తల్లి ఏమవుతుంది అప్పుడు, రియలైజ్ అయ్యి వాడిని ఎత్తుకుని, ఈసారి వాడిని ఎత్తుకుని వంట చేయటం మొదలెడుతుంది, వాడిని వదిలిపెట్టదు. ఐఎమ్ సారీరా, ఐఎమ్ సారీ నాన్న, జూ అంటుంది. అట్లాగే భక్తుడు కూడా పరమాత్మని, నాన్న నీవే తప్ప ఇతఃపరం బెరుగు మన్నింపదగుందీను నిన్, రావే ఈశ్వర కావవే వరద సంరక్షించు భద్రాత్మక, నువ్వు తప్ప నాకు ఇంకెవరు, నువ్వు తిట్టినా సరే, కొట్టినా సరే, చంపినా సరే నువ్వే నేను, తత్ త్వం అసి, నువ్వే నేను, అది గుర్తుపెట్టుకో. ఒరే నువ్వు తోసినా కూడా నీ దగ్గరే ఉంటాను రే, గుర్తుపెట్టుకో, ఎంత దూరం వెళ్తావో చూస్తాను అని వీడని కరగాలి. పరమాత్ముడికి అది పరీక్ష. నేను చెప్తుంటాను, మనిషి చేస్తే అది కర్మ, అదే పని పరమాత్మ చేస్తే అది కర్మ కాదు, లీల. అదే గోల, ఈ భగవద్గీత అంతా అదే గోల. సో అది అర్థం చేసుకుని ఆచరించడం చిన్న విషయం కాదు. సో ఆ మార్గంలో వెళ్ళినప్పుడు అనేక పరీక్షలు ఎదురై, ఆ పరీక్షల్లో స్వామి నేను వదిలిపెట్టను, ఇది
ఇదెవడికి కావాలి? ఎంతకాలం చేస్తాంలే అని అనుకున్నా కూడా, అని అనుకుని నేనెక్కడ డిస్టర్బ్ అయిపోతానో అన్నట్టుగా పరమాత్మ మళ్ళీ ఒక కంచి పీఠాధిపతినో, మళ్ళీ ఒక శృంగేరి పీఠాధిపతినో, వాళ్ళు ఈ ఊరికొచ్చినప్పుడు నేను కలవటం, వాళ్ళు విని "నువ్వు కారణ జన్ముడివయ్యా." మా గురువుగారు అంటుండేవాడు, "నువ్వు కారణ జన్ముడివయ్యా. నువ్వు దీనికోసం పుట్టావు." హ్మ్.